సెకండ్ శామ్యూయల్ సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం. సెకండ్ శామ్యూయల్ 9. ఈ వాక్య భాగం తీసుకోగానే మీలో చాలా మందికి ఒక ఐడియా వచ్చేసి ఉండొచ్చు. అది 13 వచనాలే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనము చదవాలి. కానీ కొద్దిగా చదివి మనం ప్రారంభించుకుని ఆ తర్వాత మిగిలిన వాక్య భాగాలు మనము చదువుదాము. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరు చదువుతున్నారా? ఓకే. సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడు సేబాయను ఒకడు ఉండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనందుకు రాజు సేబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడేనే నేనే సేబాను అని చెప్పాడు. అదే రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు ఉద్దేశించి ఉన్నాడా అని అతను అడుగగా షేబా యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాడు. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా షేబా చిత్తగించము అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు యొక్క ఉన్నాడని రాజుతో అని. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించాడు. నేను చదువుతాను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడినైనా నేనున్నానను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బలయుతనే భోజనము చేయదు అని సెలవీయగా అతను నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడినకు నేను ఎంతటి వాడను అనను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబనకును కలిగిన సొత్తు అంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనానికి ఆహారం కలిగినట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చాను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండరి. నా ఏలిన వాడకు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసునైనా నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. దేవుడి వాక్య భాగమును మన యొక్క డివోషన్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాము. మహోన్నతుడమైన మా ప్రభువా, అద్భుతమైన నీ కృపను, నీ యొక్క నమ్మకత్వాన్ని, నీ యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. కృపను మేము అర్థం చేసుకుంటున్నట్టుగా పొందుకుంటున్నట్లుగా మేమును ఇతరుల పట్ల దయ, జాలి, కనికరము కలిగి ఉండడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. నీ వాక్యమును విరిచి మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని అడుగుతూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ద గ్రేస్ అనే మాట చాలా ప్రత్యేకమైన మాట. కృప అనే మాటను మనం ధ్యానిస్తూ ఉంటే అది ఎంత ప్రత్యేకమైన మాట అంటే లవింగ్ కైండ్నెస్ అనే మాట ఇంగ్లీష్లో వాడారు. మర్సీ అనే మాట కనబడుతుంది, ఫేవర్ అనే మాట కనబడుతుంది, అలాగే గుడ్నెస్ అనే మాట కనబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా కనబడే చాలా పదాలకి నూతన నిబంధనలో
పాత నిబంధనలో కనబడుతున్న వేరే వేరే పదాలన్నిటికీ కూడా నూతన నిబంధనలో గ్రీక్ భాషలో ఒకే ఒక మాట వాడారు, అది గ్రేస్. హిబ్రూలో ఉన్న చాలా పదాలు ఈ యొక్క లవ్, కైండ్నెస్, మర్సీ, కంపాషన్, గుడ్నెస్, ఫేవర్ ఇవన్నీ కూడా కలిపి హిబ్రూ భాషలో ఒక ఇంపార్టెంట్ ఒక వర్డ్, ఇంగ్లీష్లో కూడా ఒక ఇంపార్టెంట్ వర్డ్ కాయిన్ చేశారు. అదేమిటంటే అక్కడ ఉన్న భావం అంతా దేవుడు మనుషుల పట్ల ఎంత కృప కలిగి, ఎంత కనికరం కలిగి, ఎంత దయ కలిగి, ఎంత అయోగ్యులమైనప్పటికీ కూడా ఎంతగా అత్యధికంగా తన కృపను మన పట్ల హెచ్చు చేస్తూ ఉంటాడో దానికి లవింగ్ కైండ్నెస్ అనే పదం పెట్టారు. ఒకటి అన్ని కూడా కలిపి లవింగ్ కైండ్నెస్ అనే పదం వాడారు. హిబ్రూ భాషలో హెసెద్ అనే మాట వాడారు. హెసెద్ అనే మాట వాడారు. ఈ హెసెద్ అనే మాట, లవింగ్ కైండ్నెస్ అనే మాట చాలా ప్రత్యేకమైనవి. ఈ హా శబ్దంతో ప్రారంభమయ్యే ఈ హెసెద్ అబ్రాహాముని అబ్రహాముగా మార్చింది ఈ యొక్క దేవుని యొక్క లవింగ్ కైండ్నెస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు స్వార్థపరుడైన సెల్ఫ్ సెంటర్డ్ స్వార్థపరుడైన అబ్రాహాము యొక్క జీవితంలో దేవుడు తన కృపను కుమ్మరించినప్పుడు, దేవుడు తన యొక్క ఫేవర్ ఉంచినప్పుడు, దేవుడు తన యొక్క గ్రేస్ ఉంచినప్పుడు, ఆ స్వార్థపరుడైన సెల్ఫ్ ఎగ్జాల్టెడ్ ఫాదర్, సెల్ఫ్ సెంటర్డ్ ఫాదర్ అబ్రాహాము ఆయన అనేక జనములకు తండ్రిగా అయ్యాడు. సో కృప మన జీవితాల్లో కుమ్మరించబడినప్పుడు, కృప మనం పొందుకున్నప్పుడు అది ఎంత గొప్ప తేడా మన జీవితంలో తీసుకొస్తుందో, మన స్థాయిలో ఎంత తేడా తీసుకొస్తుందో అది మనకి అర్థమవుతుంది అనమాట. అలాగే సారాని ప్రభు సారా చేశాడు. ఎప్పుడైతే సారా యొక్క పేరు చివరిని కూడా ఆ కృప అనేది జత చేర్చబడిందో, ఆ సారా కూడా అనేక మంది జనములకు తల్లిగా ఆమె కూడా అయింది. కాబట్టి మన జీవితంలో ఈ హా శబ్దంతో హెసెద్ హిబ్రూ భాషలో చాలా ప్రత్యేకమైన ఆ వర్డ్, ఆ హెసెద్ దేవుని యొక్క లవింగ్ కైండ్నెస్, దేవుని యొక్క కృపా సహితమైన, ఆయన ప్రేమ సహితమైన, ఆయన నిత్య నిబంధనతో కూడిన ప్రభు యొక్క కృప కనికరము మన జీవితాల్లో మనం పొందుకోగలగాలి. రెండోది, పొందుకున్న మనం కూడా ఇతరుల పట్ల దేవుని యొక్క అదే కృపను మనం కనుపరిచే వారంగా కూడా మనము ఉండాలి. ఈ యొక్క కృప చాలా అద్భుతమైన విషయము. ప్రభు యొక్క కృపను దావీదు పొందుకున్నాడు. అన్నిటికంటే ముందు చూడాలంటే దావీదు యొక్క కుటుంబము, దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్, దావీదు యొక్క స్థలం ఏమిటంటే సహోదరులో ఏమాత్రం కూడా ఎన్నిక లేనివాడు. మనకి ఈ విషయాలన్నీ కూడా తెలుసు, స్టోరీ అంతా కూడా తెలుసు. సమూయేలు యొక్క ఆ యొక్క గ్రంథాలు మనం చదివితే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు అర్థమవుతుంది. సౌలు దేవుని యొక్క చిత్తములో నుంచి తొలగిపోయినప్పటికీ కూడా సౌలుతో పాటు దేవుడు ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తున్నాడు, మారు మనసు వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సౌలు రాజు అయిన తర్వాత అహంకారంతో దేవుని యొక్క చిత్తంలోంచి తొలగిపోవడము, దిగజారిపోవడము అది కొనసాగుతూనే ఉంది. అదే పరిస్థితుల్లో అప్పుడు ఈ దావీదు ఏమీ కూడా పూర్తిగా అనామకుడు ఏమీ కాదు, ఏమీ పూర్తిగా తెలియనివాడు కాదు. సరే, ఆయన జంగిల్లో ఉండేవాడు, ఆయన పశువులు కాసుకునేవాడు, అక్కడ కొన్ని విజయాలు ఆయన పొందుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఫిలిస్తీయులు ఈ యొక్క సౌలు మీదకి, ఇశ్రాయేల్ మీదకి దండెత్తి వాళ్ళు వచ్చారో, అప్పుడు ఏదో కొన్ని తినడానికి కొలువులో ఉన్నారు కదా, ఆ యొక్క సైన్యంలో ఉన్నారు కదా, పోరాడుతున్నారు కదా అని దావీదు యొక్క తండ్రి యెషై కొన్ని విషయాలు, కొన్ని తినే పదార్థాలు కొన్ని పంపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మాట విన్నాడు. ఏం విన్నాడు అని అంటే, మీరు ఎవరైనా సరే దమ్ముంటారండి, ఎవడైనా ఒక్కడైనా సరే అండి, నన్ను ఓడించేస్తే ఇంక అందరినీ ఓడించినట్టే, నన్ను ఓడించేస్తే ఇంక మొత్తం ఫిలిస్తీన్ సైన్యం అంతా కూడా ఓడించినట్టే, మీలో దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని అప్పుడు దాకా వీళ్ళు పాడుతున్న పాటలన్నింటినీ కూడా ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. మన జీవితంలో కూడా మనం పాడుతున్న పాటలు, మనం చేస్తున్న ప్రార్థనలు, మనం పొందుకున్న విశ్వాసము, మనం పొందుకున్న వాగ్దానాలన్నింటినీ కూడా ప్రజలు ఏరి కోరి మళ్ళీ ఎగతాళి చేసే ఒక పరిస్థితి ఒకటి మన జీవితంలోకి వస్తుంది. ఏమైపోయింది, మరి నువ్వు ఎలా పాడుతావు కదా, సర్వశక్తుడు నా సొంత మాయ, నిజంగా సొంతమయ్యాడా అనే డౌట్ ఒకటి ఈ లోకము పరిస్థితులు తీసుకుని వస్తాయి. రైట్? ప్రభువుని గురించి ఎంతగా మనం కీర్తిస్తున్నామో అంతగా ప్రభువుని గురించిన అనుమానాలు మన జీవితంలో వచ్చినట్లుగా సాతాను ఒక ఫిలిస్తీయుడిని మన ఎదురుగుండా నించోబెడతాడు, ఒక గొలియాతుని మన ఎదురుగుండా నించోబెడతాడు.
ఆ ఫిలిస్తీన్లు, ఆ గులియాతు చాలా చెలరోగిపోయి దేవుని యొక్క ప్రజల్ని చాలా కించపరుస్తూ ఉంటే దావీదు ఆ సమయంలో అక్కడికి రావడం జరిగింది, చూడడం జరిగింది. ఏంటి అన్నయ్య మ్యాటర్ అని అంటే అన్నయ్యలు ఏం చెప్పట్లేదు, ఎవరెవరిని అడుగుతున్నాడు. వాళ్ళతో దావీదు మాట్లాడుతుంటే అన్నయ్యలకు కోపం కూడా వచ్చేసింది. నువ్వేంటి ఎటగారులు ఆడుతున్నావు, వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళి. ఇంట్లో చిన్నోళ్ళని చాలా తేలిక చేస్తారు. అయితే మనం వాక్యంలో మనం చూసినట్లయితే చిన్నోళ్ళని ప్రభు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కయీను హేబేలులో చిన్నోళ్ళు ఎవరు? ఏసావు యాకోబుల్లో చిన్నోళ్ళు ఎవరు? రైట్. యోసేపు సంత ఆ యొక్క యాకోబు యొక్క గోత్రాలన్నింటిలో కూడా మళ్ళీ చిన్నవాడు యోసేపు బెన్యామీను. రైట్. అలాగే మనం చూసినట్లయితే మోషే వాళ్ళ ఇంట్లో కూడా మోషేయే చిన్నవాడు. ఆ తర్వాత దావీదు ఇంట్లో చూస్తే దావీదే చిన్నవాడు. అలా చూసినట్లయితే జ్యేష్ఠుడు అని మనం ఎంత చెప్పినా చూసుకొని చాలాసార్లు పిలుపు నియామకం అనేది చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. రైట్. ఇది మన బైబిల్లో త్రూఅవుట్గా మనం ఆలోచన చేయొచ్చు. బైబిల్లో జ్యేష్ఠత్వం గురించి ఎంత చెప్పబడిందో ప్రాక్టికల్గా అదే సమయంలో చిన్నవాళ్ళు అయిన వాళ్ళు పిలువబడ్డము, ఏర్పాటు చేసుకోబడ్డం, వాడుకోబడ్డం ప్రభు ద్వారా అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అంతిమంగా మనం ఏం ఆలోచన చేయాలంటే ఇంట్లో పెద్దోళ్ళమా చిన్నోళ్ళమా అనేది దేవుడు ఏమాత్రం కూడా పట్టించుకోడు. గాడ్ డజంట్ సీ అవర్ క్వాలిఫికేషన్స్ బట్ అవర్ అవైలబిలిటీ. ప్రభు మన యొక్క యోగ్యతలను చూడటం కానీ మనం అందుబాటులో ఉండడాన్ని ప్రభు చూస్తాడు. హల్లెలూయా. ప్రభు మన తాహత్ చూడరు, ఆయన మన యోగ్యతలు చూడరు, మన యొక్క శక్తి సామర్థ్యాలు ప్రభు చూడరు. మనం ప్రభుకి అందుబాటులో ఉన్నామా లేదా అనేది మాత్రమే ప్రభు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దావీదు వాళ్ళతో మాట్లాడి అప్పటికే సౌలు కూడా కొన్ని విషయాలు ఎరుగును, దావీదుని గురించి కొంతవరకు పరిచయం ఉంది. అయితే ఎస్టాబ్లిష్ అవ్వలేదు. దావీదు యొక్క గొప్పతనం ఏంటో సైన్యం మధ్యలో జంగిల్లో తెలుసు దావీదు ఎవరో, దావీదు ఎంత గొప్పటి వాడో. ఇంట్లో వాళ్ళు కొంతమంది తెలుసు, బెత్లెహేం వాళ్ళు కొంతమంది తెలుసు, యెరూషలేములోను రాజు యొక్క నగరంలోను అక్కడ ఇంకా దావీదు యొక్క విషయం ఇంకా తెలియజేయబడాలి. గొలియాతు ఒక విషయం చాలా ప్రధానంగా జరిగింది. గొలియాతుని ఈయన హతం చేయగానే వెంటనే చాలా మంది కూడుకుని సౌల్ని ఆ సైన్యం మొదలు వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ ఫిలిస్తీన్ వాళ్ళందరూ కూడా వెంబడించారు, తరిమేరు, చంపేశారు. వెనక్కి వచ్చారు, వాళ్ళ కొలుసం అంతా కూడా తీసుకొచ్చారు, పంచుకున్నారు. ఆ వెనక్కి వస్తున్నప్పుడు చాలా గొప్ప జయోత్సవం జరిగింది. ఆ జయోత్సవం జరిగినప్పుడు దావీదుని సౌల్ని కూడా చాలా పొగుడుతూ ఉన్నారు. పొగుడుతూ కొంచెం దావీదుని కొంచెం ఎక్కువగానే పొగిడారు. అది మనసులో పెట్టుకున్నాడు సౌలు. విషపు చూపు దావీదు మీద నిలపడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఆ విషపు చూపు నిలపడం మొదలు పెట్టాడో ఆత్మ జీవితంలో పడిపోవడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే మొదలు పెట్టాడో దేవుని దగ్గర నుంచే మాటికి ఒకసారి రెండుసార్లు కాదు, ఒకరోజు రెండుసార్లు కాదు, మాటికి ఒక భయంకరమైన దురాత్మ ఒకటి వచ్చి దేవుని యొక్క పర్మిషన్తో సౌలుని మాటిమాటికి కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో రెండు స్పిరిట్స్ ఎదురెదురుగుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్షమించలేని ఒక మనస్సు, కృపను పొందుకున్నాము, కృపను చూపించే ఒక మనస్సు, ఏమి కానప్పుడు సౌలు ఉత్తుట్టి మాటలతో అంటున్నాడు, నేనేంటి ప్రభువా, నా కుటుంబం ఏంటి, మేమెంతటోళ్ళు, మమ్మల్ని నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా ఎన్నుకున్నావు అని చాలా వింతగా మాట్లాడుతున్నాడు. కానీ అది నిజంగా దావీదు కూడా అటువంటి మాటలు మాట్లాడాడు. దావీదు నిజంగా మాట్లాడిన మాటకి తగిన తగ్గింపు ప్రభు దగ్గర కంటిన్యూగా జీవితంలో చూపించాడు. సౌలు కూడా సేమ్ అటువంటి పదాలే వాడాడు. నేనేంటి ప్రభావ, మా కుటుంబం ఏంటి ప్రభావ, ఇశ్రాయేల్లో నువ్వు రాజుగా చేసావు. పదవి ఇచ్చినప్పుడు చాలా మంది పైకి తగ్గింపు మాటలు మాట్లాడతారు. అది నిజంగానే తగ్గింపుతో కూడిందా? లోపల ఎక్కడైనా ఆ హృదయపు చర్మపు యొక్క ఆ యొక్క ఎముకల యొక్క వెనకాతల హృదయంలో ఎక్కడన్నా అహంకారము, గర్వము దాగున్నాయా? అది ప్రభు చూస్తాడు. కాబట్టి ప్రభు ఆయన యొక్క పర్మిషన్తో ఒక దురాత్మ వచ్చి సౌలుని మాటిమాటికి కూడా వేధించసాగింది, బాధ పెట్టసాగింది. ఆ బాధ ఎలాగుందనంటే ఉపశమనం లేకుండా ఉన్నాడు. మ్యూజిక్ ఒకవేళ వినిపిస్తూ ఉంటే, ఒకవేళ ఆ దురాత్మ వెళ్ళిపోయి ఆ బాధ నుంచి నివారణ కలుగుతుందనంటే ఇది ఖచ్చితంగా మనసులో చాలా పెద్ద వ్యాకులకు సంబంధించిన ఒక దురాత్మ వచ్చి, అదొక సిక్నెస్. అది
దురాత్మ వచ్చి సౌలుని వేధించసాగడం, ఆ యొక్క బాధపరచడం అనేది మనం ఏమర్థం చేసుకోవాలంటే మానసిక సంబంధమైన ఒక వేదన సౌల్లో వచ్చేస్తుంది. సోమాటిక్ డిజార్డర్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు. లేకపోతే ఇంకోటి ఏవో కొన్ని రకాల జబ్బులు చెప్తూ ఉంటారు. మనిషి శరీరంలో నివసించే చాలా జబ్బులు ఒకే ఒక విషయానికి సంబంధించినవి. అవి ఏంటంటే క్షమించకపోవడం. చాలా ఆ ఒక్క క్షమించలేకపోవడం అనేది నెంబర్ ఆఫ్ సిక్నెసెస్ని ఒక సైన్యంగా తీసుకొచ్చి శరీరంలో నివసింపజేసేలాగా చేస్తూ ఉంటాయి. ఒకసారి పాల్ యోంగిచో గారు, ఆయన చాలా బలంగా ఆత్మలో ఉన్న రోజుల్లో ఒక వాక్యం చెప్తూ ఆయన ఈ మాట చెప్పారు. ఒక దురాత్మ పట్టిన ఒక ఆవిడ గురించి చాలా ప్రార్థన. ఆవిడ చాలా సిక్కుగా ఉండేది, చాలా దురాత్మతో నిండి ఉన్నది, చాలా అనారోగ్యంతో నిండి ఉంది, చాలా బాధపడుతుంది, చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది, చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది. ఈయన ప్రార్థన చేస్తారు. ఈయన ప్రార్థన చేస్తే చాలా గొప్ప కార్యాలు జరిగాయి, చాలా గొప్ప విడుదల జరిగాయి, చాలా ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ప్రపంచంలోని పెద్ద సంఘాల్లో ఒక సంఘం అది. ఒక్కొక్క ఆరాధనకి కొన్ని వేల మంది అటెండ్ అయ్యే సంఘము. అలాంటి రోజుకి కొన్ని ఆరాధనలు నడిపే సంఘం సియోల్ నగరంలో, సౌత్ కొరియాలో పాల్ యోంగిచో గారు, రైట్. కానీ ఈవిడ మాత్రం హీల్ అవ్వట్లే. ఈయన వెళ్తున్న ప్రతి మీటింగ్కి వచ్చేసేది ఆవిడ. ఈయన ఆ స్టేజ్ మీద అన్ని ఆరాధనలు ఈయన కనబడేవారు కాదు. ఈయన ఏ ఆరాధనకు వస్తున్నారో పాప రోజంతా కనిపెట్టుకుని ఉండేది, అక్కడ కనబడేది. మీటింగ్ అయిన తర్వాత, అమ్మ ప్రార్థన చేస్తాను నీ గురించి. సార్ మీరు ప్రార్థన చేస్తారు కానీ ఏ ఉపయోగం సార్? నాకేం అవ్వట్లేదండి. ఒకరోజు ఈయనకి ఆలోచన వచ్చింది, నేను ప్రభు దగ్గర కనిపెడతాను. ప్రభు ఎందుకు ఇంత ప్రార్థన చేస్తాం, సంఘం అందరూ ప్రార్థన చేస్తారు, ఆవిడ చాలా విశ్వాసం కలిగి ఉన్నట్టుగానే ఉంది, మరి ఎందుకు ఈ హీలింగ్ రావట్లేదు అని ఆయన ఒకరోజు ప్రభు దగ్గర కనిపెడితే, ఇప్పటికి ఇన్ని రోజులకి వచ్చావు నా దగ్గర, వెరీ గుడ్, ఆవిడకి వెళ్ళి చెప్పు, ఆవిడ ఇంకా క్షమించవలసిన వాళ్ళు ఇంట్లో చాలా మంది ఉన్నారు, ఇంట్లో వాళ్ళని క్షమించవలసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని క్షమించేస్తే వెంటనే విడుదల వస్తుందని చెప్పు అని చెప్పారంట ప్రభు. పాల్ యోంగిచో గారు చాలా ఆశ్చర్యపోయారు. ఆవిడ చాలా మంచి విశ్వాసి. ప్రభుతో ఏం మాట్లాడతారు? వచ్చి, అమ్మ మరి ప్రభు ఇలా చెప్పాడు, నాకు ఎంతవరకు కరెక్టో కాదో నాకు అర్థం కావట్లేదు, నిజమేనా అని అంటే, అవునండి నిజమే అండి, నేను మా అత్త మామలు మా యొక్క తోడుకోడలు ఉంటారు కదా, మిగతా వాళ్ళు వీళ్ళందరి కొరకు చాలా కష్టపడుతూ ఉంటాను. నేను ఒకప్పుడు చాలా అందంగా ఉండేదాన్ని, చాలా ఆరోగ్యంగా ఉండేదాన్ని, నన్ను అందరూ ఫ్రెండ్స్ అందరూ పొగిడేవారు. కానీ నా ఆరోగ్యం అంతటిని కూడా పాడు చేసుకుని కూడా ఇంట్లో వాళ్ళందరికీ కొరకు నేను చాలా కష్టపడడం మొదలుపెట్టాను. ఉదయాన్నే లేచి వాళ్ళందరికీ కోసం కూడా వండడం, వడ్డించడం అన్నీ కూడా చేయడం మొదలుపెట్టాను. లాండ్రీ అంతా కూడా చేయడం మొదలుపెట్టాను. కానీ ఎవరో కూడా నన్ను అప్రిషియేట్ చేసేవారు కాదు, నన్ను నిందిస్తూనే ఉండేవారు, నన్ను సూటిపోటు మాటలు అంటూనే ఉండేవారు. వీళ్ళందరిలో ఎవరిని కూడా నేను క్షమించలేను. మా అత్త మావయ్య గారు మొదలుకుని, నా భర్త మొదలుకొని, నా భర్త వాళ్ళ సహోదరులు మొదలుకొని, వాళ్ళ వైఫ్స్ మొదలుకొని నేను ఎవరిని కూడా క్షమించలేను. వాళ్ళ పట్ల నా గుండెల్లో చాలా వ్యతిరేకత ఉంది అని చెప్పింది. అలా కదమ్మా, నువ్వు క్షమిస్తేనే ప్రభు నేను స్వస్థపరుస్తా అని చెప్పాడు. ఆమె చాలా కష్టమైనప్పటికీ కూడా ప్రభు దగ్గర ఎలాగొకలాగా విరిగి నలిగిన హృదయంతో ఆవిడ ప్రభుని క్షమాపణ అడిగినప్పుడు అప్పుడు ప్రభు ఆమెను వెంటనే స్వస్థపరిచాడు. ఆమెకి చాలా క్రానిక్ ఒక క్యాన్సర్, ఒక రకమైన క్యాన్సర్ వస్తే, బోన్ క్యాన్సర్ సంబంధించింది, ప్రభు ఆమెను విడుదల చేశాడు అని ఆయన పుస్తకంలో రాసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, పాల్ యోంగిచో గారి జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని సర్వే చేసి మరీ చెప్పారు. దావీదు పొగడబడ్డము, దావీదు ఎదగడము, దావీదు విజయాలు పొందుకోవడం, దావీదు ప్రజల యొక్క మరణాన్ని పొందుకోవడం, దావీదు దేవుని యొక్క కృపను పొందుకోవడం, దావీదు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవడం, దావీదు యొక్క జీవితంలో దేవుడు కార్యం చేయడము సౌలు ఏమాత్రం కూడా అంగీకరించలేని, ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. నీ కొరకే, నీ రాజ్యం కొరకే, నీ సింహాసనాన్ని పదిలపరచడానికే ఫిలిష్తీయుడికి ఎదురుగుండా కూడా వెళ్ళి దావీదు పోరాటం చేశాడు కదా. అయినా సరే సౌలు ఏం చేయలేకపోతున్నాడు, దాన్ని అప్రిషియేట్ చేయలేకపోతున్నాడు, మెచ్చుకోలేకపోతున్నాడు, పొగడలేకపోతున్నాడు. ఇతరులు ఎదుగుతూ ఉన్నప్పుడు పొగడ్డము, ఇతరులు బాగా చేస్తున్నప్పుడు పొగడ్డం, ఇతరులను ఎంకరేజ్ చేయడము, ఇతరుల యొక్క జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళినట్లుగా వాళ్ళని ప్రోత్సహించడము మనం కూడా మన జీవితంలో చాలా ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. ఇతరులు ఏమాత్రమైనా కొంచెం ముందుకు ఎదుగుతున్నారా, ఆ టైంలో వాళ్ళని చూసి మనసులో చిన్నగా మనం బాధ పెట్టుకున్న ప్రభు యొక్క మనస్సు మనలో లేదు. వి షుడ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్, వి షుడ్ బి హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్, వి షుడ్ మోటివేట్ ఎవ్రీ వన్, వి షుడ్ స్టాండ్ విత్ ఎవ్రీ వన్. ఎస్పెషల్లీ దేవుని కార్యముల కొరకై, మంచి కార్యముల కొరకై మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. సౌలు ఈ విషపు చూపు ఎప్పుడైతే నిలిపాడో, తాను నిలిపిన ఆ విషపు చూపు దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి బాధపరచడానికి కారణమైపోయింది. మనం ఎలా చూస్తున్నాము, ఒకసారి చూపు చూడొచ్చు, ఆ చూపుకి చాలా భాషలు ఉంటాయండి.
కొంతమంది మాట్లాడరు, కొంతమంది మాట్లాడతారు. ఆ మాటల్లో కూడా చాలా రకాలుగా మనసు గాయపరిచే విషయాలు, డిస్కరేజ్ చేసే విషయాలు ఉంటాయి. మన చూపు ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ ఇతరులు నిలువున నీరు గారిపోయి డిస్కరేజ్ అయిపోయేలాగా మనం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఖచ్చితంగా మనలో ఎవరు కార్యం చేస్తున్నారు? దురాత్మ కార్యం చేస్తున్నాడు. సో మనం చూసినప్పుడు కానీ, మనం మాట్లాడినప్పుడు కానీ ఇతరులలో మనం ఎంకరేజ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలే తప్ప ఇతరులని కావాలని ఓర్చుకోలేని తనంతో, ఈర్ష్యతో మనం కింద పెట్టే విధంగా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. అప్పుడు మనకి కృపే అర్థం కాలేదని అర్థము. కృప మనము పొందుకోము, మనం పొందుకున్న కృపను కూడా మనం తిరస్కరించిన వాళ్ళం అవుతాము. ఇతరులకు మనం కృప చూపించలేము. ఆఖరికి మనం దేవుని యొక్క తిరస్కారాన్ని పొందుకుంటాం. దావీదు యొక్క స్టోరీ మనం అలా చూసినట్లయితే చాలా అద్భుతంగా కొనసాగుతూ అప్రతిహతంగా ముందుకు వెళ్తున్న టైంలో దావీదు వచ్చి వాయిస్తుంటే చాలు ఈ సౌలుకి చాలా రిలాక్సేషన్ వచ్చేస్తూ ఉండేది. ఎందుకంటే దావీదు యొక్క మాటలో, దావీదు యొక్క నడతలో, దావీదుని చూస్తే, దావీదు వాయిస్తుంటే కూడా అభిషేకము ప్రవహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం మాట్లాడితే కూడా, మనము పాట పాడితే కూడా, మనం ఒకవేళ వాయిద్యాలు వాయిస్తే మనం వెళ్ళడంతోనే ఏమి తీసుకుని వెళ్ళాలి? మనము ధైర్యాన్ని తీసుకుని వెళ్ళాలి, అభిషేకాన్ని తీసుకుని వెళ్ళాలి, విడుదల తీసుకుని వెళ్ళాలి. నకారాత్మకమైన ఆలోచనలు వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరిని కలవద్దు. ఒకవేళ మనసు ఆ మాత్రం ఎంకరేజ్ చేసే విధంగా లేకపోతే ఎక్కడికి వెళ్లకుండా ప్రభు సన్నిధిలో ముందు మన హృదయం శుద్ధి చేసుకోవడానికి ప్రార్థన చేయడమే ఉత్తమం. ప్రభా, నా యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు, నా మనసు కరెక్ట్గా లేదు, నేను ఇతరులని ఆశీర్వదించలేకపోతున్నాను, ఇతరులను నేను బ్లెస్ చేయకపోతున్నాను, ఇతరుల విషయాల్లో నేను చీర్ఫుల్గా ఉండలేకపోతున్నాను, ఇతరుల విషయాల్లో నేను మనస్పూర్వకంగా ఉండకపోతున్నాను, వాళ్ళ ఎదుగుదలలో నేను ఆనందించలేకపోతున్నాను. ప్రభా, నాకు సహాయం చేయి అని ముందు మన హృదయాన్నే మనం ఏం చేసుకోవాలంటే కడుక్కోవాలి. వేరెవర్ యు గో, హూమెవర్ యు మీట్, బ్లెస్ దెమ్. సంతోషంగా ఉండండి వాళ్ళతో, వాళ్ళకి విడుదలకి, వాళ్ళకి స్వస్థతకి కారణంగా ఉండండి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్కి కారణంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు కరెక్షన్ అనే పేరుతో మనలో కరప్షన్ వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేస్తూ చాలాసార్లు ఏమవుతుంది, మనలోనే ఆ కరప్షన్ అనేది, మనలోనే చెడు అనేది బిల్డప్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. దావీదు ఎదుట ఉన్న సౌలు చాలా పెద్దవాడని తెలిసి కూడా, దేవుని యొక్క కృపలో లేడని కొంచెం అర్థమవుతూ ఉన్నా, దావీదు మీద అభిషేకం ఉన్నా, ఎదుట ఉన్న సౌలు మీదకి దురాత్మ ఉన్నది అని తెలిసి కూడా మాటికి వెళ్తున్నాడు. మాటికి సౌలు ఏం చేస్తున్నాడు? ఈటను బలంగా విసిరి గోడకి అలాగ నొక్కి పెట్టేసేలాగా చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ దావీదు ఎస్కేప్ అవుతున్నాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ సౌలు మళ్ళా దురాత్మ విషయంలో ఇంకా బలపడిపోతున్నాడు. ఇంకా వ్యతిరేకత వచ్చేస్తుంది. దావీదును చూస్తేనే చంపేయాలన్న కోరిక వస్తుంది. దావీదు సౌల్ని విడుదల చేయడం కొరకు, సౌలుకి రిలీఫ్ ఫీల్ అవ్వడం కొరకు ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ ఉంటే, ఇప్పుడు అది కూడా సౌలుకి చాలా వ్యతిరేకంగా. హలో, ఉన్నారు నాతో? చాలాసార్లు పరిచయం చేస్తున్నామా? ఎవరి గురించైనా మీరు ప్రార్థన చేద్దరుగాక, ఎదుటి వాళ్ళకి చాలా ఆ ప్రార్థన అభ్యంతరకరంగా ఉందంటే అర్థం ఏంటి? మీరు మేలుకోరు ప్రార్థన చేస్తున్నారు, మీరు మంచిగా ప్రార్థన చేస్తున్నారు, మీరు మంచి హృదయంతో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎదుటి వాళ్ళు ఒకవేళ ముందుకు కొనసాగలేరు. ఆర్ బి రిసీవింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. దావీదు ఇక్కడ సౌలుకి మినిస్టర్ చేస్తున్నాడు, దావీదు సౌలుకి ఉపచారం చేస్తున్నాడు, దావీదు సౌలు పట్ల పరిచర్య ధర్మం నెరవేర్తిస్తున్నాడు. అభిషేకం పొందుకున్నవాడిగా, ప్రభులో ఉన్నవాడిగా, ప్రభు యొక్క ఆత్మ పొందుకున్నవాడిగా, ప్రభు యొక్క తలాంతులు పొందుకున్నవాడిగా, ప్రభు యొక్క ఆరాధకుడుగా దేవుని తన యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మీద దేవునికి ఆరాధన చేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, ఆ యొక్క వాయిద్యం వాయిస్తూ ఉంటే ప్రభు యొక్క సన్నిధి దిగి వస్తూ ఉన్నది. అయితే సౌలు దాన్ని ఏమాత్రం కూడా అప్రిషియేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. చాలా విచారకరం. అలా చూస్తూ లాస్ట్కి ఈ విషయం ఎంతవరకు వెళ్ళిందనంటే, ఎలాగైనా సరే దావీదుని చంపేసి ఆ కక్ష తీర్చుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నప్పుడు ఈ విషయాలు యోనాతానుకు తెలిసినాయి. యోనాతాను చాలా సహాయపడ్డాడు. యోనాతాను చాలాసార్లు, సరే అయితే మా నాన్నగారి దగ్గర నుంచి మేము విషయం కనుక్కుంటాను, నువ్వు ప్రస్తుతానికి అక్కడ దాకో, ప్రస్తుతానికి ఇక్కడ దాకో అని దావీదుని జాగ్రత్త చేసి చాలాసార్లు యోనాతాను మొట్టమొదటి కలిసినప్పటి నుంచి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఒకళ్ళు హృదయంతో ఇంకొకళ్ళు పెనవేసుకుపోయినట్టుగా అయిపోయారు. ఒకళ్ళొకళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు. యోనాతాను తన రూమ్లోకి తీసుకెళ్ళిపోయి తన యొక్క నడికొట్టు మొదలుకొని తన యొక్క ఇల్లు అంతటినీ కూడా, తన రూమ్ అంతటినీ కూడా దావీదుకి ఇచ్చేశాడు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దావీదు యోనాతాను లాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంత అందమైన ఫ్రెండ్షిప్ దావీదు యోనాతాను మధ్యలో ఉన్నది. అయితే
తండ్రి ఎలాగైనా సరే దావీదును చంపాలనుకుంటున్నాడు కాబట్టి దావీదును కాపాడడానికి యోనాతాను చాలా పన్నాగాలు పన్నాడు. తండ్రితో చాలాసార్లు మాట్లాడాడు. కానీ తండ్రి ఏమాత్రం కూడా వెన్నొల్లని వాడిగా దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. కుమారుడు అయితే చాలా అండర్స్టాండింగ్తో ఉన్నాడు. ఏదైతే అయింది, లాస్ట్కి దావీదు తను దేవుని యొక్క సింహాసనము అధిష్ఠించడం జరిగింది. ఇజ్రాయేల్ రాజు అయిపోవడం జరిగింది. యోదయలోకి ఆయన మరలా తిరిగి రావడం జరిగింది. ఆయన చాలా పవర్ఫుల్గా ఉన్న రోజుల్లో సౌలు యొక్క కుటుంబంలో అనేక మంది ఈ టైంలో వాళ్ళు ఈ లోకంలోంచి గతించిపోయారు. ఈ యోనాతాన్ అనేవాడు కూడా ఒకప్పుడు దావీదుకి చాలా శరణుగా ఉండి, చాలా ఆశ్రయంగా ఉండి, చాలా మంచి చూపించి, చాలా మేలు చేసి, చాలాసార్లు కాపాడి, చాలా యొక్క గుర్తులు ఇన్ఫర్మేషన్ అంతా కూడా లీక్ చేస్తూ ఎప్పటికప్పుడు దావీదును కాపాడిన ఈ యొక్క యోనాతాను ఆయన కూడా ఇంకా ఈ లోకంలో లేడు. ఎప్పుడైతే దావీదు సింహాసనం మీదకి వచ్చాడో ఆలోచన చేసుకుంటాడు వెనక్కి తిరిగి, నా జీవితంలో నాకు సహాయపడిన వాళ్ళు ఎవరు, దేవుని నాకు కృప చూపించాడు. ఆ దేవుడు కృప చూపిస్తూ ఉండగా మనుషులు ఎవరెవరైతే నాకు సహాయపడ్డారో ఆ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే యోనాతాను యొక్క కుటుంబం గుర్తు వచ్చింది. చదువుతారా 9వ అధ్యాయం మరలా ఒకసారి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబంతో కాదు, సౌలు కుటుంబానికి అయితే అర్హత లేదు, సౌలు యొక్క జీవితంను బట్టి చూస్తే అర్హత లేదు, కానీ ఎవరిని బట్టి, రైట్. ఇప్పుడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరిలో మనం ఎవరి జీవితం లాగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడో అది మనకు చాలా క్లియర్ అయిపోయింది. ఇద్దరు కూడా ఒకే ఫ్యామిలీ, ఇద్దరు కూడా తండ్రి కుమారుడు. ఇంకా చెప్పాలంటే యోనాతాను ఇప్పుడు కూడా రాజుగా ఎప్పుడు అవ్వలేదు, రాజకుమారుడిగా మాత్రమే ఉన్నాడు. సౌలైతే రాజుగా కూడా ఉన్నాడు. సౌలైతే దావీదుకు చేసిన నష్టం యోనాతాను చేసిన మేలు కంటే చాలా ఎక్కువ. సౌలు చేసిన పన్నాగాలు యోనాతాను చూపించిన ప్రేమ కంటే చాలా ప్రమాదకరమైనవి కదా. తెలుగులో ఒక సామెత సాధారణంగా వాడుతూ ఉంటారు, బతికుంటే, రైట్, ఫ్రెండ్షిప్, కలిసి వెళ్ళడము, తిరగడము, ఇవన్నీ కూడా ఒకవేళ బతుకుంటే, ఒకవేళ యోనాతాను దావీదు కలిసి చాలా మంచిగా జీవించేవారేమో, లాస్ట్ రోజుల వరకు తల నిలిచిపోయే వరకు కూడా ఇద్దరు కూడా మంచి సహోదరులుగా ఉండగలిగేవారేమో, మంచి స్నేహితులుగా ఉండగలిగేవారేమో. అయితే సౌలు మొత్తం దావీదు అనేవాడిని లోకంలో ఉండనివ్వలేదు కదా, ఉండనివ్వకుండా ఉండడానికి చాలా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా ఎక్కువ ప్రాణములు తీయడానికి చూసిన సౌలు బట్టే వ్యతిరేకత ఎక్కువగా ఉండాలి. అయితే దేవుని యొక్క కృపలోకి వచ్చేసిన తర్వాత దావీదు ఆయన బదులు తీసుకోవడం కాదు, పగా ప్రతీకారాలు తీర్చుకోవడం కాదు, నేను ఇప్పుడు రాజు అయ్యాను, ఇప్పుడు చెప్పండి రా, నేను రెడ్ బుక్ మెయింటైన్ చేస్తాను, ఎవరెవరు మేము అధికారంలో లేనప్పుడు, నేను మరుభూమిలో ఉన్నప్పుడు, నేను కొండ ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు, నేను ఎడారికి వెళ్ళిపోయినప్పుడు, నన్ను చంపడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎవరెవరు ప్రయత్నం చేశారో, ఇంకా ఆడపిల్లలు, ఆడి వైఫ్, ఇంకా ఎవరెవరైనా ఇంకా బతుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నేను జైల్లో పెట్టి నేను మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటాను. అది అటువంటి రాజకీయము దావీదు చేయట్లే. సౌలు ఎంత నాకు నష్టం చేయొచ్చు కాక దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను ఈ కృప కలిగిన వాడే ఈ సింహాసనం మీద ఆయన నన్ను కూర్చోబెట్టాడు కదా, ఇప్పుడు నేను పగా ప్రతీకారం తీర్చుకోవడం కాదు. అందుకే దావీదును దేవుడు ఏమన్నాడు, దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తి. వెన్ యు ఆర్ ఎగ్జాల్టెడ్ షో మర్సీ, వెన్ యు ఆర్ ఎగ్జాల్టెడ్ బీ కైండ్ టు పీపుల్, వెన్ యు ఆర్ పవర్ఫుల్, వెన్ యు హావ్ బికమ్ పవర్ఫుల్ షో కైండ్నెస్ టు పీపుల్. చాలా ఒక మెరుగైన స్థితిలోకి, ప్రమాదకరమైన స్థితిలోకి నువ్వు వచ్చావా, మరుభూమి స్థితిలోండి ఒక రాజుగా వచ్చేసావా, పారిపోయే స్థితిలోంచి సింహాసనం మీదకి నువ్వు వచ్చేసావా, భయపడే స్థితిలోంచి ఏ భయము లేని పవర్ఫుల్ ఒక పొజిషన్లోకి నువ్వు వచ్చావా, నెక్స్ట్ నువ్వు ఏం చేయాలంటే నిన్ను భయపెట్టిన వాళ్ళ మీద, నిన్ను బాధ పెట్టిన వాళ్ళ, నిన్ను అవమానపరిచిన వాళ్ళ మీద, నిన్ను తిరస్కరించిన వాళ్ళ మీద నువ్వు పగా ప్రతీకారంతో రగిలిపోయే బదులు ఆ రోజులన్నింటినీ కూడా దాటించి నిన్ను ఇప్పుడు పైకెత్తిన ప్రభు ఏ విధంగా నిన్ను కృపను అనుగ్రహించాడో, కనికరం చూపించాడో, నీకు జీవితాన్ని ప్రసాదించాడో, నువ్వు తిరిగి అలాగైతే బతికి బట్టగట్టగలిగేవో నీవిప్పుడు ఇతరుల పట్ల, ఎవరి పట్ల నేను కృప చూపించవలసి ఉంది. ఈ యొక్క యుద్ధం అనేది ఎప్పుడు కూడా చెడ్డదే. ఈ దావీదు సౌలు యొక్క కుటుంబాల మధ్యలో వచ్చిన యొక్క నష్టం చాలా గొప్పదే. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను వాళ్ళ కృప చూపించినట్లు? చాలా బైబిల్లో ఉన్న విషయాలు, చాలా చరిత్రని అబ్బురపరిచే విషయాలు ఉంటాయి. ఒకవేళ వేరే ఎవరైనా రాజు ఉంటే ఈ పరిస్థితిలో దేవుని ద్వారా ముట్టబడి ఉండకపోతే, ఇఫ్ దేర్ కాన్షియన్స్ వేర్ నాట్ టచ్డ్ బై గాడ్, వాట్ దే వుడ్ డూ? ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని కూడా తీసుకురండి, చంపేద్దాం.
వాళ్ళని కూడా తీసుకురండి జైల్లో పెట్టి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే మా తాత ముత్తాతల్ని దావీదుతో ఉన్న వాళ్ళు చంపేశారు కాబట్టి వాళ్ళ వలన ఈ యొక్క సింహాసనం కొరకు జరిగిన పోరాటంలో మేము కుటుంబాన్ని కోల్పోయాం కాబట్టి వాళ్ళని కూడా మేము చంపేస్తాం. హత్యా ప్రయత్నం జరిగే వాళ్ళని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టుకోవడం చాలా ప్రమాదం. వాళ్ళు విషప్రయోగం చేయొచ్చు, రాజుతోనే ఉండి గోతులు తవ్వచ్చు, రాజు యొక్క సెల్ఫ్ సేఫ్టీకి చాలా ప్రమాదకరమై ఉండొచ్చు. నో. దావీదు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు చాలా చక్కగా. నన్ను ఇంతవరకు కాపాడి సంరక్షించి మరల రాజధానికి తీసుకొచ్చిన ప్రభువు ఈ రాజధానిలో నన్ను కాపాడడానికి కూడా ఆయన యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? నన్ను ఇటువంటి పరిస్థితుల్లో నుండి రాజధానికి తీసుకొచ్చిన ప్రభు ఈ రాజధానిలో నన్ను కాపాడడానికి కూడా ఆయన సమర్థుడు. చాలాసార్లు నిన్నటి వరకు ప్రభువు చేసిన కార్యాలను బట్టి అయితే మనం ప్రభువుకు వందనాలు తెలియజేస్తాము. అయితే రేపు అదే ప్రభు మన జీవితంలో కార్యం చేయగలనే విశ్వాసం మనకు ఉండదు. అక్కడ మళ్ళీ మనం మానవీయ సంబంధమైన ఆలోచనలు వాడుతూ ఉంటాం. అదే చాలాసార్లు ఇశ్రాయేలు వాళ్ళు చేసిన తప్పు. నిన్నటి వరకు ప్రభు చాలా గొప్పవాడు. ఐగుప్తు నుంచి ప్రభు తప్పించాడు, ఫరో నుంచి ప్రభు తప్పించాడు, ఎర్ర సముద్రం నుంచి ప్రభు తప్పించాడు. కానీ మమ్మల్ని ఆకలి చంపేస్తాడు, ఇక్కడ ఖచ్చితంగా చంపేస్తాడు. ఎన్నిసార్లు ప్రభు చరిత్రలో గొప్ప కార్యాలు చేసినా సరే మరలా ప్రభు ఇదిగో ఇవాళ ఇక్కడ నన్ను వదిలేశాడు, మళ్ళీ ఇక్కడ ఆకలిని చంపేస్తున్నాడు, మరలా ఇక్కడ దాహాన్ని చంపేస్తున్నాడు, మరలా ఇక్కడ మాకు సమాధులు లేవు, మరలా ఇక్కడ మాంసం లేకుండా మేము అయిపోతున్నాం. మాటిమాటికి అవిశ్వాసం అనేది ఇశ్రాయేలులో చాలాసార్లు వచ్చింది. మనం ఒకసారి మన జీవితాన్ని చూసుకుంటే గడిచిన రోజుల్లో దేవుడు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా రేపటి గురించి ఇంకా గొప్ప విశ్వాసం మనలో రావాలా? మరలా రేపటికి కూడా మన విశ్వాసం లెవెల్ 0తోనే ప్రారంభం అవుతుందా? ఇది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చాలాసార్లు విశ్వాస జీవితంలో జరిగింది. నిన్న ఎంత గొప్ప కార్యం ప్రభు చేసినా సరే ఇవాళ మళ్ళీ నా విశ్వాసం లెవెల్స్ 0. నిన్న ఎంత గొప్ప కార్యం, నిన్నటి వరకు ఎన్ని గొప్ప విడుదలలు, ఎన్ని స్వస్థతలు ప్రభు ఇచ్చినా సరే మరలా ఇవాళ ఉదయం నా యొక్క విశ్వాసం లెవెల్స్ మళ్ళీ 0. మళ్ళీ అక్కడి నుంచి అవిశ్వాసంతోనే మనం మొదలు పెడతాం, మళ్ళీ దేవుని మీద ఆయాసపడుతూనే మొదలు పెడతాం, మరలా వాక్యాన్ని శంకిస్తూనే మొదలు పెడతాం, మళ్ళీ వాగ్దానాలు శంకిస్తూనే మనం మొదలు పెడతాం. ఇది ఎంత విచారకరమో చూడండి. దావీదు చాలా దేవుని హృదయానుసారిగా ఉండడానికి ఒక కారణం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎగ్జాల్ట్ అయినప్పుడు, బలవంతుడు అయినప్పుడు ఆయన ప్రతీకారం కోరుకోవట్లేదు, ఆయన కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు ఆర్ రియల్లీ పవర్ఫుల్ యూ విల్ బి మర్సిఫుల్. ఇఫ్ యు ఆర్ రియల్లీ పవర్ఫుల్ యూ విల్ బి మర్సిఫుల్. ఒకవేళ ఇతరులకి కరుణ, కటాక్షము, దయాజాలి చూపించే మనసు లేదా, నీవు ఆల్రెడీ బలహీనుడివే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎంత అద్భుతమైన విషయాలు ప్రభు ఇక్కడ మనకి వాక్యంలో చూపిస్తున్నాడేమో. నేను యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో, సౌలు చాలా జానీ దుష్మన్ అని అంటారు. జానీ ప్రాణాలనే వేటాడిన సౌలు అతని కుటుంబంలో ఎవరైనా కలరా? అప్పటికి తెలియదు. ఈ యోనాతాను చాలా ప్రియమైన వాడే, కానీ యోనాతానుకి కుమారుడు ఉన్నాడు, యోనాతాను కుమారుడు సో అని తెలియదు. ఒకవేళ ఇదే దావీదు ఇక ఎవరున్నా సరే ఆ కనికరం చూపించుండేవాడేమో. ఎందుకంటే ఉపకారం చేయడానికి యోనాతానును బట్టి ఉపకారం చేయడానికి. యోనాతాను చేసిన యోనాతాను కుమారుడే ఉన్నాడు స్వయంగా, తర్వాత తీసుకొచ్చారు. కానీ యోనాతాను ఒక్కడు చూపించిన ఆ మంచితనానికి సౌలు కుటుంబస్తులకి ఈయన ఉపకారం చేయదలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది అర్థం చేసుకోలేము. అందుకే దీన్ని చాలా అమేజింగ్ గ్రేస్ అనే పాట ఇంగ్లీష్లో ఉంది కదా. ఎంతమంది ఆ పాట తెలిసి అమేజింగ్ గ్రేస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. అమేజింగ్ అనే మాట ఎడపెడ చాలామంది ఇప్పుడు సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ రీల్స్లో కానీ వాడేస్తున్నారు. అమేజింగ్ అనేది కేవలం ప్రభువుకు మాత్రమే వాడాలి. అమేజింగ్ అనేది ప్రభువుకు మాత్రమే, వండర్ఫుల్ అనేది ప్రభువుకు మాత్రమే వాడాలి. సౌలు కుటుంబానికి సేవకుడిగా ఉన్నాడు ఒకడు, సీబా అనేవాడు. ఈ సీబా అనేవాడు చూడండి, ఈ యొక్క రాజు సౌలు, రాజు కుమారుడు యోనాతాను, ఆ యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఏ స్థానంలో ఉండాలో సౌలు యొక్క కుటుంబం వాళ్ళు చాలా మంది నాశనం అయిపోయినప్పుడు సేవకుడైన సీబాయే ఆ యొక్క ప్రాపర్టీ, దాని ద్వారా వచ్చిన లాభము, దాని ద్వారా వచ్చిన పేరు, దాని ద్వారా వచ్చిన ఒక పరివారు, వారందరినీ కూడా ఇతను ఎంజాయ్ చేస్తున్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సీబాకు చూడండి 10వ వచనము, 15 మంది కుమారులు
20 మంది దాసులను ఉండిరి. చూడండి, చూసారా 10వ వచనంలో 9 చూడండి. సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తు అంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. ఓకే, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమాని కుమారుని భోజనమునకే ఆహారం కలుగు, నీవు దాన్ని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా వల్ల ఎంతని భోజనము చేయని సెలవిచ్చాను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండేవి. మరి సౌలు యొక్క కుటుంబంలో కేవలం పనివాడు మాత్రమే సీబా. అతని పరిస్థితి ఎలా ఉంది? స్వయానా యోనాతాను కుమారుడు అతను డిపెండెంట్గా ఉన్నాడు. అతను దిక్కులేని వారు ఇంకోళ్ళు ఎవరింటి దగ్గర ఉన్నాడు, వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఉన్నాడు. వెంటనే ప్రభు కలగ చేసుకుంటున్నాడు. మెఫీబోషెతు ఉన్న పరిస్థితుల్లో, తనకున్న అవిటితనంలో, తనకున్న ప్రమాదంలో ఎప్పుడైతే మెఫీబోషెతు బహుశా విన్నాడేమో, దావీదు ఇప్పుడు రాజు అయిపోయాడు, దావీదు ఇప్పుడు రాజధానికి వచ్చేసాడు, దావీదు ఇప్పుడు పట్టాభిషక్తులు అయిపోయాడు, ఇప్పుడు దావీదుకున్న శత్రువులందరినీ కూడా ఆయన అడగదొక్కి ఆయన దావీదుని ఎగ్జాల్ట్ చేశాడు అన్నప్పుడు ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడిపోయి అయ్యి బాబాయ్ గడిచిన రోజుల్లో జరిగిన యొక్క యుద్ధాల వలన ఇప్పుడు ఒకవేళ సౌలు యొక్క కుటుంబస్తులుగా మిగిలిన సంతానంగా మనము సంతానంగా ఉన్న మా మీద కూడా ఈ యొక్క రాజైన దావీదు ఏమైనా ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని చాలా మంది చాలా చోట్లకి చెల్లచెదురైపోయారు. అలా చెల్లచెదురైపోయిన ఈ యొక్క మెఫీబోషెతు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉంటున్నాడు. పెళ్లి వయసు వచ్చేసింది, పెళ్లి అయితే అయింది, పిల్లోడు కూడా ఉన్నాడు. కానీ ఏమాత్రం కూడా తన యొక్క తాత అయిన సౌలు యొక్క సింహాసనము, రాజధాని, పట్టణ ప్రాకారం దగ్గరికి ఎక్కడ కూడా రాలేని వాడిగా మెఫీబోషెతు చీకట్లో ఎక్కడ అంతర్ధానంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ పనివాడు మాత్రము చాలా చక్కగా భూమి, సాగు, పనివాళ్ళు, కుమారులు వీళ్ళందరితో కూడా కాపురం ఉంటున్నాడు. చాలా అంటే దాన్ని బట్టి అన్ఫేవర్ అనేది మనకు కూడా కనబడుతుంది, ఇంజస్టిస్ అనేది కనబడుతుంది. తన యొక్క యజమానుడి యొక్క కుమారుడు మెఫీబోషెతును ఈ సీబా పట్టించుకుని ఉండాల్సింది, తీసుకుని వచ్చి ఉండాల్సింది, చూసుకుని ఉండాల్సింది. బట్ ఆ విషయం రాజు దృష్టికి వచ్చినప్పుడు వెంటనే అంటాడన్నమాట, మెఫీబోషెతు అయితే వస్తే నా దగ్గరికి వస్తాడు, నా దగ్గర కూర్చుంటాడు. అయితే మెఫీబోషెతు కానీ తన యొక్క కుటుంబస్తులు కానీ ఎవరో కూడా నేను ఏదో దయాదాక్షిణ్యాలు మెఫీబోషెతు చూపిస్తాను అనుకోకుండా మెఫీబోషెతు తాలూకు సౌలు కుటుంబానికి చెందిన ఆస్తి, భూమి అంతా కూడా నేను నీకు అప్పగిస్తాను. నువ్వు వెళ్ళి పరివారాన్ని పెట్టి దాన్ని బాగు చేసి దానిలో ఉన్న భాగాన్ని నువ్వు తీసుకొచ్చి రాజు యొక్క నగరంలో కొట్టుల్లో నువ్వు దాన్ని భద్రపరిస్తే అప్పుడు ఏమవుతుందనంటే మెఫీబోషెతు కూడా రాజకుమారులు రాజుకున్న స్థలంలో భాగంగా ఈ యొక్క సౌలుకు చెందిన భూములు, సౌలుకు చెందిన ఆస్తి, దానివల్ల వచ్చిన వ్యాపారము, దానివల్ల వచ్చిన లాభము, దాంట్లోనే పాలు పంపులు పంచుకుంటున్నట్టుగా ఉంటుంది తప్ప దావీదు యొక్క పూర్తి దయాదాక్షిణ్యాల మీద మెఫీబోషెతు భోజనం చేస్తున్నట్టు కాదు. అంటే గౌరవాన్ని కూడా ఇనుమడింపు చేస్తున్నాడు, భోజనము పెడుతున్నాడు, సంరక్షణ ఇస్తున్నాడు, తీసుకుని వస్తున్నాడు, ఒక బెటర్ ప్లేస్ ఇస్తున్నాడు. అదే సమయంలో గౌరవాన్ని కూడా ఇనుమడింపు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రభు యొక్క కృపకు సంబంధించిన కొన్ని విషయాలు మనం చూద్దాం. మనందరం కూడా ఒకప్పుడు అలాగే రోమన్ 6:23 మనందరికీ కూడా తెలిసిన వాక్య భాగమే. ఈ మెఫీబోషెతు యొక్క జీవితము, మన జీవితము మనం చాలా సరిపోల్చుకోదగిన ఒక వాక్య భాగము. రోమన్ 6:23 ఒకసారి చదవండి. రోమన్ 6:23 బై హార్టే చెప్పాలి. అసలు యాక్చువల్గా బై హార్టే చెప్పాలి. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు. దేవుని యొక్క కృపావరము అనే మాట వాడుతున్నారు. దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమై ఉన్నది. పాపం వలన అయితే మనకు మరణం వచ్చింది, పాపం వలన ఎడబాటు వచ్చింది, పాపం వలన దూరం వచ్చింది, పాపం వలన చీకటి, శాపము వచ్చాయి. ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఏం పొందుకున్నామంటే ఈ యొక్క కృపావరాన్ని మనం పొందుకున్నాము. రైట్. మార్కు సువార్త 2:17 ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. ప్రార్థన, ప్రభు యొక్క కృప, ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకోవడము, మన గురించి మనం ఏమనుకుంటున్నాం, దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం, తెలుసా? రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు,
ఒకవేళ మనల్ని మనము ఆరోగ్యవంతులమని అనుకున్నామా, కృప అవసరం లేదనుకున్నామా, దేవుడు నన్ను క్షమించి అక్కర్లేదు అనుకున్నామా, దేవుని దగ్గర ఇంక సరి చేసుకోవాల్సింది ఏమీ లేదని అనుకున్నామా, లేకపోతే నేను ఆల్రెడీ చాలా చేస్తున్నాను కాబట్టి పరలోక రాజ్యం నాదే అనుకుంటావా? ప్రభు యొక్క కృప మనకు అక్కడ దొరకదు. ఎవరైతే తనను తాను అనారోగ్యవంతుడిగా, రోగిగా, లేకపోతే ఆత్మ విషయంలో దీనుడు అనే మాట చెప్తా ఉంటాను కదా, ఆత్మ విషయంలో దీనుడిగా అంటే ప్రభు దగ్గర ఎప్పుడు కూడా మనము బికారి అనే మాట వాడతాం. బికారీలాగా అయిపోవాలా మనం ప్రభు దగ్గర ఎప్పుడు కూడా. ప్రభు యొక్క క్షమాపణ కొరకు మనం ఏమైపోవాలా? నేను బికారిని కాదు అన్నట్టుగా మనం ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభుకి అది ఇష్టం కాదు. ఎప్పటికీ కూడా వీఆర్ ఫర్ ఎవర్ ఇన్ ద నీడ్ టు బి ఫర్ గివెన్ బై గాడ్. ఎప్పటికీ కూడా ప్రభువా నువ్వు క్షమించి ఉండకపోతే, ప్రభువా నీ రక్తం నన్ను కడిగి ఉండకపోతే, ప్రభువా నీ కృప నన్ను జ్ఞాపకం చేసుకుని ఉండకపోతే, ఆ యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు గలవాళ్ళుగా ఉన్నారు. ఎప్పుడు దిస్ హంగర్ ఈజ్ ఎవ్రీవే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్. ఎప్పుడు కూడా నేను ఇంకా నీతిమంతుడిని అయిపోయాను కదా అని మనం అనుకోవడానికి కూడా లేదు. ప్రతిరోజు కూడా ప్రభువా నన్ను ఇంకా కూడా నీ యొక్క రక్తంతో నన్ను శుద్ధీకరించు, నన్ను నీతిమంతుడిగా చేయి, నన్ను అంగీకరించు, ప్రభువా నా యొక్క మనస్సాక్షిని కడుగు, ప్రభువా నాకు సహాయం చేయి. ఎప్పుడు కూడా మనము నీతి విషయమై, దేవుని యొక్క రాజ్యం విషయమై ఆకలి దప్పులు కలిగే ఉంటాము. అలాగే ఆత్మ విషయమై ఎప్పటికీ కూడా దీనులంగా ఉంటాం. ఆత్మ విషయం ఎప్పటికీ కూడా యాక్చువల్గా పూర్ అనే మాట వాడే మనము పేదవాళ్ళగా ఉంటాం, బేదలుగా ఉంటాం, ప్రభు దగ్గర భిక్షాటన చేసే వాళ్ళగా ఉంటాము. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క అనుగ్రహము మనకు కలగడానికి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు కూడా భిక్షమెత్తుకుంటున్నట్టుగా ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మాథ్యూ 11:28. మనం అదర్వైజ్ ఒకటి మనం భిక్ష ఎత్తుకునే వాళ్ళంగా ఉన్నాము. రెండవ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎలా ఉన్నాము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు మనకు కృపణించినప్పుడు మనం ఎలా ఉన్నామనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ప్రైజ్ లార్డ్. ఇంకొక రెండో ఎనాలజీ ఏంటంటే వీఆర్ లైక్ దట్. మనము ప్రభు మనకి ఒకవేళ కృప చూపించకపోతే పారిపోయిన మెఫీబోషెత్ లాగా, దాక్కున్న మెఫీబోషెత్ లాగా, దూరం అయిపోయిన వాడిలాగా మన జీవితంలో మన జీవితమే మనకు ప్రయాస, మన రేపే మనకు ప్రయాస, మన ఈ లోకంలో జీవించడమే ఒక ప్రయాస. అలాగే మనకి నిత్యత్వం చేరుకోవడం అనేది కూడా మనకి తెలియని ఒక ప్రయాణము, గమ్యం లేని ఒక ప్రయాణము. అటువంటి సమయంలో ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం పోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుదాం. జాన్ 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పి కొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనగలడు. నా యందు విశ్వాసించు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, ఉచితంగా ప్రభు దగ్గర ఎవరైతే ఈ యొక్క జీవజాలాలు పొందుకుంటారో, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క అనుగ్రహం ఎవరైతే ఎవరి జీవితంలో వారు ఇక సమృద్ధి అనేది వారి జీవితాల్లో వస్తుంది. వారికి ఎప్పటికీ కూడా దప్పికొనరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక ఎప్పటికీ కూడా. అందుకే ప్రభువుని అంగీకరించిన వాళ్ళు మరలా క్వెస్ట్ అనేది వాళ్ళ జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే ద క్వెస్ట్ ఈజ్ క్వెంచ్డ్. ఈ యొక్క ఆకలి దప్పుగా తిరుగులాడడం, సత్యమేది, నిత్యమేది, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఈ యొక్క ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క వెతుకులాట ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర అది తీరిపోతుంది. ఇంకా తర్వాత ఒక మనిషి స్టేబుల్ అయిపోతాడు. ప్రైజ్ లార్డ్. మనం కూడా ఇవాళ పూర్తిగా సాటిస్ఫై చేయబడ్డాము ప్రభు యొక్క కృపలో అని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా లేదండి, ఇంకా నాకు దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఉందని ఎవరన్నా అంటారా? దేవుడు ఎవరో, నేనెవరినో, నన్ను దేవుడు ఎందుకు చేశాడో, నేను భూమి మీద ఎందుకు వచ్చానో, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో, ఉండి ఏం చేయాలో, చేసిన తర్వాత నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానో, అక్కడేం చేస్తానో, మొత్తం అంతా కూడా ప్రభువులో మనకి ఏం చేయబడింది, అనుగ్రహించబడింది, బయలుపరచబడింది. మనము మన ఆత్మీయ జీవితంలో ఈ వెతుకులాట్లో మనము సమృద్ధిని పొందుకున్నాము, మనము సంతృప్తిని పొందుకున్నాము, మనము పూర్తి సంతోషాన్ని పొందుకున్నాము, పూర్తి సత్యాన్ని మనం పొందుకున్నాం, పూర్తి స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి ప్రభులో మనం ఎలా ఉంటామనంటే లోపల నుంచే జీవజల ధారలు బయటికి ఉబికి వస్తున్నట్టుగా ఉంటాం మనం.
ప్రైజ్ లార్డ్. మనల్ని బయట నుంచి వేరే వాళ్ళు ఎవరో నింపుతూ ఉండడానికి అవసరం లేదు. మనకు బయట నుంచి ఎవరో చెబుతూ ఉండడానికి అవసరం లేదు. నువ్వు రక్షించబడ్డావు, ధైర్యంగా ఉండి సంతోషం. నువ్వు రక్షించబడ్డావు, ధైర్యంగా సంతోషంగా ఉండు. నువ్వు రక్షించబడ్డావు, ధైర్యంగా ఉండి సంతోషపడు. నో. నిజంగానే ఒకవేళ రక్షించబడిన వ్యక్తి లోపల నుంచే ఈ యొక్క ధైర్యాన్ని కలిగి ఉంటాడు, ఈ యొక్క పూర్తి నిశ్చయితని కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క కృపను మనం పొందుకున్నప్పుడు, ఆయన సువార్తను మనం గ్రహించినప్పుడు, ఆయన వాక్కును మనం పొందుకున్నప్పుడు మనలో నుండే జీవజల ధారలు బయటికి అవి పెళ్ళుబుక్కుంటూ వస్తాయన్నమాట. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం చూద్దాము. యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడు, నేను రాజుతో మనవి చేశాను. 4వ వచనము అక్కడ చూడండి. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడిగగా ఏమన్నాడు? అతడు ఎక్కడ ఉన్నాడని. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రశ్న పాత రోజుల్లో ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని ఒకసారి ఆలోచన చేయండి. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. తయారైపోయారు, ప్రసంగికులు తయారైపోయారు. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారంటే, ప్రభు ఆ చల్లపూట వచ్చినప్పుడు ఆదాము అని పిలుస్తుంటే, ప్రభువా నేను ఇక్కడే ఉన్నాను ప్రభు, ఇక్కడే ఉన్నాను అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడ ఉన్నావు అంటే, నేను దిగంబరనై ఉన్నాను కాబట్టి చూడండి, ప్రభు సన్నిధి నుంచి పారిపోవడము, ప్రభు దగ్గర నుంచి తప్పించుకోవడం అనేది కయీను కూడా ప్రయత్నం చేశాడు. కయీను కూడా నీ సన్నిధి నుంచి పారిపోయి నేను ఈ భూమి మీద దేశదిమ్మరిగా ఉంటాను, నన్ను కనుగొనవాడు నన్ను చంపును కాకారంటే ప్రభు అంటున్నాడు, చంపి చూడమని ఎవడన్నా చంపుతాడేమో. ఎవడో నిన్ను చూసి చూడగానే అమ్మో అని నీ మీదకి రాకుండా ఏం చేస్తాను, ఒక ముద్రను ఇక్కడ వేస్తాను ప్రభు అన్నాడు. ఎందుకనంటే దేవుడు సృష్టించిన మానవాళి ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ మొత్తం అందరూ కూడా చనిపోయి మానవ వధ జరిగి ఒకళ్ళనొకళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క మోరల్ కోడ్ ఏదైతే ఉందో మనిషిని హత్య చేయడానికి వీళ్ళే. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృపలో నుంచి పడిపోవాలని కయీనులో నుండి సాతాను తన యొక్క ఆలోచన చెప్తూ ఉన్నాడు. కయీనులో నుండి సాతాను ఆలోచన బయటకు వస్తుంది. మనిషి ఇంకెలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే దొంగతనం చేయడానికి సాతాను మనుషుల్లో దూరిన తర్వాత సాతాను చేయించే కార్యం ఏంటంటే చంపడమే. ఇంకెలాగా భూమి మీద ఉన్న ఆ కొద్దిమంది మనుషులు కూడా ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉంటే దేవుడు అన్నాడు, నో, నేను ఒక ముద్ర ఒకటి వేస్తాను, ఒక గుర్తు ఒకటి వేస్తాను. సరిగ్గా నుదురు మీద ఒక గుర్తు వేస్తాడు. ఎవరో మనుషులు కూడా ఒకవేళ కయీను ఎవరన్నా చంపినట్లయితే రైట్, దేవుడు మళ్ళా ఆ వ్యక్తిని కూడా నరహత్య కిందే మరలా ఇంకొక వ్యక్తి అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు నరకానికి పాత్రలు అయిపోవాలి, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అయిపోవాలి. ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని సన్నిధి నుంచి నిజంగా వెళ్ళిపోతావా? కయీను అక్కడ దేవుని సన్నిధి నుంచి నేను వెళ్ళిపోతాను, నేను మరుగై ఉంటాను, నేను దాక్కుని ఉంటాను, నేను భూమి మీద దిగంబరిగా ఉంటాను, భూమి మీద నేను దేశదిమ్మరిగా ఉంటాను. ఈ మాటలు చెప్పే బదులు, ప్రభా నీ సన్నిధిగా నేను వస్తాను, నన్ను క్షమించు ప్రభా, నీ దగ్గర కృప దొరుకుతుంది, నన్ను క్షమించు ప్రభా, నీ సన్నిధిలోనే నేను ఉంటాను, నీ కళ్ళెదుటే నేను ఉంటాను. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నడుచుకుంటూ నిందారహితుడు అయి ఉండు, నా సన్నిధిలో నడుచుకుంటూ బీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. నేను పైనుంచి చూస్తున్నాను అబ్రహామా, నేను పైనుంచి చూస్తున్నాను, నా ఎదుటే, నా కళ్ళు ఎదుటే, నేను ఇంట్లో ఉన్నట్టుగానే, నేను నీతో ఉన్నట్టుగానే ఏ మాత్రం కూడా నిందకు ఆస్కారం ఇవ్వకుండా నువ్వు నా ఎదుట యథార్థంతో నువ్వు ప్రవర్తించు, నేను పైనుంచి చూస్తాను. ద లార్డ్ ఈజ్ వాచింగ్ ఓవర్ మీ. ఈ యొక్క ఉద్దేశంతో నువ్వు బ్రతుకు. దేవుడే చూడలేని చోటకి వెళ్ళిపోతాను, దేవుడి దృష్టి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నో, ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభు యొక్క కృప విడిచిపెట్టదు. ప్రభు దావీదు అంటున్నాడు, అతను ఎక్కడా? ప్రైజ్ ది లార్డ్. ఇవాళ ఒకవేళ మనము మర్చిపోబడ్డాము, విడిచిపెట్టబడ్డాము, అందరూ మర్చిపోయారు, ఎవరు గుర్తు చేసుకోవట్లేదు, ఎవరికి నేను గుర్తుండను, శ్రీకాకుళం పెళ్లికి వెళ్ళాను లేదు, ఎవరు కూడా వెనకాల నుంచి ఫోన్ చేయలేదు, మేము వచ్చామో లేదు, ఎవరు ఇలాగా ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు నన్ను పరామర్శించలేదు అని ఎవరైనా అనుకుంటున్నారేమో, ఎవరు నాకు ఫోనే చేయరు అని ఎవరైనా అనుకుంటున్నారేమో. మనుషులు ఎవరైనా సరే మర్చిపోవచ్చు, కానీ ప్రభు మాత్రము ఆయన ఎప్పటికీ మర్చిపోడు. యోనాతాను గుర్తున్నాడు, యోనాతాను దావీదుకి చేసిన ఉపకారం గుర్తుంది, యోనాతానుకు పుట్టిన అవిటి కాళ్ళే అయిన మెఫీబోషెతు కూడా గుర్తున్నాడు. మెఫీబోషెతు ఎక్కడున్నాడో సరైన సమయంలో ప్రభు యెరూషలేంకి రాజధానికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, వీఆర్ పీపుల్ ఆఫ్
గాడ్స్ కింగ్డమ్. We are people of God. వీఆర్ పీపుల్ ఆఫ్ క్యాపిటల్. We are people of capital. క్యాపిటల్ అంటే అమరావతి, విశాఖపట్నం, ఢిల్లీయో కాదు. ప్రైజ్ ది లార్డ్. పరమ సియోనికి ప్రభు మనల్ని చేర్చేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. రైట్. ప్రభు అంటున్నాడు అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా అంటున్నాడు చిత్తగించము అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటర్ ఉన్నాడని అన్న. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మనుషులను పంపి లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటర్ నుండి అతన్ని రప్పించారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ కూడా జనాంగం అంతా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా సైన్యాన్ని చూసి, బహుశా వాళ్ళ యూనిఫామ్ చూసి, వాళ్ళ గుర్రాలను చూసి బహుశా మెఫీబోషెత్ చాలా భయపడిపోయి ఉంటాడు. కాదు సౌలు పనులతో నేను ఏకీభవించను, సౌలు నేను ఒకటి కాదు, మేము ఎప్పుడు చూస్తాం, మన ఆయన చాలా మంచోడే, చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడేమో. రాజుకి అన్నీ తెలుసు. నువ్వే కంగారు పడకండి, మీకు శుభవార్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం భయపడదు, మీకు శుభవార్తే. ఏంటా శుభవార్త అంటే రాజు తన ఇంటనే మీరు ఉండినట్లుగా, తన దగ్గరే తన బలం మీదే ప్రతిరోజు మీరు భోజనం చేయనట్లుగా మిమ్మల్ని తీసుకురమ్మని దావీదు ఆయన మహారాజు గారు మమ్మల్ని పంపించారు అన్నప్పుడు తన చెవులకు కూడా ఏమాత్రం, ఎందుకు ఈయన నో కనెక్షన్, ఎప్పుడో వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయారు. ఇప్పుడు తమ కుటుంబానికి, సౌలు కుటుంబానికి అజాత శత్రువుగా ఉన్నాడా, ఏమంటారు దాన్ని ఆగర్భ శత్రువుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పోరాటమో సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి. ఇప్పుడు దావీదు కుటుంబము యెరూషలేములో రాజుగా వచ్చేసారు కాబట్టి ఇంక మనం బతికే ఛాన్స్ లేదు. మనం ఎంత లో ప్రొఫైల్లో ఉంటే అంత మంచిది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంతగా ఎవరికి కనబడకుండా ఉంటే అంత మంచిది. ఎవరికి ఊర్లో ఎవరికి తెలియకుండానే నేను యోనాతాను కుమారుడని ఎవరికి తెలియకుండా ఉంటేనే మంచిది, అదే నాకు సేఫ్టీ అని అనుకుంటున్న రోజుల్లో దేవుడు మర్చిపోలేదు. అక్కడి నుంచి ఆయన మనుషులను పంపి తీసుకుని వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కొరకు కూడా ఆయన ఏం తీసుకురాబోతున్నాడు రాబోయే రోజుల్లో. నేనేం చెప్తా ఉంటాను, ఆయన ఏం పంపబోతున్నాడు మన కొరకు? మేఘం పంపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మనుషులు పంపాడు, మన కొరకు అయితే ఆయన ఏం పంపబోతున్నాడు? మేఘాన్ని పంపబోతున్నాడు. హల్లెలూయా. ఎక్సైట్మెంట్ లేదు, అప్పుడే పంపించేస్తావు ప్రభు అన్నట్టుగా చూస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన కొరకు ఏం పంపించిపోతున్నాడు? మేఘం పంపించిపోతున్నాడు. మనము రెప్పపాటు కాలంలో ఒకవేళ ప్రభు వచ్చేటప్పటికి మనం సజీవులుగా ఉంటే రెప్పపాటు కాలంలో మనం అలా పైకి వెళ్తాం. కొంత దూరం మనుషులు చూస్తారు మనం, అలా కొంత దూరం మనల్ని చూస్తారు. చూసిన తర్వాత అదే ఇలా పైకి వెళ్ళిపోతున్నారేంటి అనుకునే లోపల మేఘం మనల్ని కమ్మివేస్తుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పైకి ఎత్తబడినప్పుడు అదే విధంగా ఎత్తబడ్డాడు. అపొస్తలుల కార్యంలో మనం చదివితే అవన్నీ అక్కడ ఉన్నాయి. ఎన్నో అధ్యాయంలో? 2లోనా? మొదటి అధ్యాయంలోనే. రైట్, ఓకే. వాళ్ళు ఇంకా అలా చూస్తున్నారు, ఆయన పైకి వెళ్తున్నాడు, ఆయన పైకి వెళ్ళడం వీళ్ళు చూస్తున్నారు. వెంటనే మేఘం వచ్చి ఆయన్ని కమ్మివేసింది. ఆయన మొత్తం చుట్టూరు ఆయన మేఘము కమ్మివేసిగా ఆయన ఇంకా మేఘంలో పైకి కొనుకోబడ్డాడు. ప్రభు ఎత్తబడినట్టుగానే ప్రభుని వెంబడించిన మనం కూడా ఎవరైతే సజీవులుగా ఉంటామో మనం కూడా ఎత్తబడతాము. మనం తీసుకుని వెళ్ళడానికి ఒక మేఘాన్ని ఆయన పంపిస్తాడు. మనం ప్రభుతో పాటు నిత్యరాజ్యంలో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ గొప్ప ఎంకరేజ్మెంట్, ఈ గొప్ప కంపారిజన్ మనం చూస్తున్నాము. ఈ యొక్క సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు 6వ వచనము దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడినైనా నేనున్నాను. ఏమవుతానంటే ఒకవేళ యోనాతాను దావీదు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే, ఇద్దరు ఆల్మోస్ట్ సహోదరులు లాంటి వాళ్ళు, ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్కి చెందిన వాళ్ళు అయితే, ఇప్పుడు యోనాతానికి మ్యారేజ్ అయింది, పిల్లాడు పుట్టేశాడు. కాబట్టి దావీదు నిజంగానే ఇప్పుడు కొంత వయసు వాడు అయిపోయాడు. ఈ యొక్క యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెతు దాదాపు మిడిల్ ఏజ్లో ఉండొచ్చు. అతనికి మళ్ళీ మీకా అనే కొడుకు కూడా ఆల్రెడీ ఉన్నాడని పేరు రిజిస్టర్ అయింది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక దాదాపు మధ్య వయసుకు వస్తున్న వ్యక్తి, తనకి పాదాలు లేవు, తను నడవలేడు. తీసుకొచ్చి వాళ్ళు ఎలాగో చేతుల్లో మోసుకుని తీసుకొచ్చినట్టుకున్నారు. తీసుకొచ్చి అలా పెట్టగానే ఇవన్నీ ఏం చేస్తాడంటే వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడనే మాట మనం చూస్తాం. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేద్దాము. అది మెఫీబోషెతు యొక్క
మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో, జరగబోతున్న విషయం ఏంటి. ఒకవేళ సైనికులు నిజంగానే లేదు రాజు చాలా మంచోడు, ఉపకారం చేయడానికి అడిగాడు, ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారని అడిగాడంటే రాజు ఉపకారం కూడా ఒకసారి చాలా డేంజరబుల్స్గానే ఉంటుంది. ఉపకారం చేయడానికి, ఎందుకంటే హేరోదు ఏమన్నాడంటే, నేను కూడా వెళ్ళి అతన్ని ఆయన పూజ చేసినట్లుగా మీరు వెళ్ళి ఆ యొక్క యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో కనుక్కొని వచ్చి నాకు సమాచారం చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆ యేసు ప్రభుని పూజ చేస్తాను అన్నాడు. నిజంగా కరెక్టేనా? అవును. కాబట్టి ఒకవేళ నిజంగానే ఈ రాజు, ఎందుకంటే చరిత్రలో ఇటువంటి రాజులు లేరు, శత్రుశేషం ఉండకూడదు. ఎవరు కూడా అయ్య బాబోయ్ మనకు ఒకప్పుడు ఎదురు తిరిగిన కుటుంబాల్లో ఎవడైనా సరే బ్రతుకుంటే వాడు కూడా, ఒకప్పుడు మనం చంపేసిన వాళ్ళలో ఎవరైనా బ్రతుకుంటే వాళ్ళ పిల్లలు కూడా మన మీద పగబెట్టుకుంటారు. కాబట్టి మగ సంతానం అంతటిని కూడా చంపేసేవారు, ఆడవాళ్ళని శుభ్రంగా పాడు చేసేసేవారు, లేకపోతే వాళ్ళని చెరలో ఉంచేసేవారు, వాళ్ళని వెట్టి చాకిరీకి ఉపయోగించేవారు, వాళ్ళని శిలలతో బంధించేసేవారు, సంఖ్యలతో బంధించేసేవారు. కానీ ఈ రాజు చాలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రాజు ప్రభు ద్వారా ముట్టబడ్డాడు, ఈ రాజు ప్రభు తెలుసుకున్నాడు, ఈ రాజు ప్రభు యొక్క కృపను అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈ రాజు చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ప్రజలకి ఏం తెలుసు? ప్రజలకి ఈ విషయం తెలియదు. కాబట్టి మెఫీబోషెతు బహుశా వస్తూ, నిజంగానేనా రాజు ఇంటి దగ్గర భోజనం చేయడానికేనా, నిజంగానేనా మా నాన్న బట్టేనా, మా నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. కానీ వాళ్ళిద్దరూ ఎంత క్లోజో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు కదా. వచ్చి రాగానే కాళ్ళు కూడా లేని మెఫీబోషెతు రాజు సింహాసనం దగ్గర, బహుశా సింహాసనం మీద కూర్చుని ఉంటే ఈయన సాష్టాంగ పడుతున్నాడు. ఇది ఇమాజిన్ చేసుకోవడానికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒక హ్యాండిక్యాప్డ్ ఒక పర్సన్ తన ప్రాణాల కొరకు, తన ఫ్యూచర్ కొరకు ఎంతగా భయపడుతూ ఉంటే ఆయన చాలా ధైర్యం ఇచ్చి మాట్లాడుతున్నాడు. నీవు భయపడవద్దు. 7వ వచనం చదువుతారా? నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తును. ఓకే. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయు అనే సెలవుగా. ప్రైజ్ ది లార్డ్. యోనాతాను ఆ రోజుల్లో చేసిన ఆ యొక్క మేలు, ఉపకారము ఇది ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. యోనాతాను కేవలము ఒక మంచివాడికి సహాయపడుతున్నాను, చాలా నిజమైన ఫ్రెండ్కి సహాయపడుతున్నాను అనుకున్నాడే కానీ దావీదు రాబోయే రోజుల్లో రాజు అయిపోతాడు అని యోనాతాను అప్పటికి ఏమాత్రం కూడా తనకు తెలియదు. కానీ ప్యూర్ ఒక ఇంటెన్షన్తో యోనాతాను ఏదైతే దావీదు పట్ల మేలు జరిగించాడో, ఉపకారం చేశాడో, ఆ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని దావీదు ఎన్ని రెట్లు మరలా తిరిగి తనకు ఆశీర్వదిస్తున్నాడు. సో ఇట్స్ ఏ వెరీ గ్రేట్ స్టోరీ. మనము ఏదైతే విత్తుతామో అదే మనం తిరిగి కోస్తాము. ప్రభు యొక్క రాజ్యంలో అంతకంటే ఎక్కువే మనం కోస్తాం. ప్రైజ్ ది లార్డ్. యోనాతాను ఏదైతే తనకు తెలియకయే రాబోయే రాజుకి, కాబోయే రాజుకి తన ప్రాణాలు కాపాడుకోవడానికి సహాయం చేశాడో, ప్రైజ్ ది లార్డ్, తన ప్రాణం భద్రపరిచాడో, తన మనసుకి ఒక నెమ్మదిని, సంతృప్తిని తీసుకొచ్చాడో, దానికి మరలా తిరిగి చాలా పెద్ద ఒక ఉపకారము ఈయన పొందుకుంటున్నాడు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు. సౌలుకి ఒకడే కొడుకేం కాదు, యోనాతాను ఒకడే కొడుకు కాదు, సౌలుకి చాలా మంది ఆ యొక్క మిగిలిన సంతానం వాళ్ళందరిలో కూడా యోనాతానుకు పుట్టిన వారిలో మిగిలిన ఈ యొక్క మెఫీబోషెతు ఒక్కడే మాత్రమే తనకు మెఫీబోషెతు మరలా తనకు ఏమాత్రం కూడా ఈ లోకంలో తను పోరాడి రాజుగా కానీ, ఒక రాజకుమారుడిగా కానీ ఏ యోగ్యతలు లేనివాడు, యోధుడిగా పనికిరాని వాడు, పోరాటానికి పనికిరాని వాడు ప్రభు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈ కాడు లేకపోవడం అనేది ఒక ఔటితనంగా లోకం చూస్తే, హౌ కెన్ హీ బి ఎ కింగ్? యాజకుడిగా పనికిరాగలడా? యాజకుడు కూడా పనికిరాడే పాత నిబంధనల ప్రకారంగా, ఎందుకంటే ఔటితనము, లోపం ఏమీ కూడా ఉండకూడదే. సో మెఫీబోషెతు బహుశా నేను దేవుని ద్వారానే తిరస్కరించబడ్డాను, దేవుని ద్వారానే తిరస్కరించబడ్డాను అన్న ఫీలింగ్లో కూడా మెఫీబోషెతు ఒకవేళ ఉండొచ్చు. అంత మెఫీబోషెతు యొక్క పరిస్థితిలో కూడా సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవిచ్చాను. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, జూయిష్ కల్చర్లో కలిపి భోజనం చేయడం అనేది చాలా పెద్ద విషయం. మనకు కూడా భారతదేశంలో కూడా ఇది ఉంది. సాధారణంగా ఎవరో కానీ కలిపి భోజనం చేయరు. వెస్టర్న్ కల్చర్లో ఇది పెద్ద విషయమేం కాదు.
వాళ్ళకి అర్థం కాదు దీనిలో ఉన్న ఇంపార్టెన్స్. కలిసి భోజనం చేయిస్తున్నట్లుగా దావీదు మెఫీబోషెతును ఆహ్వానించడం అనేది వెస్ట్రన్ పీపుల్కి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఆఫీస్లో పనిచేస్తారు. ఆ టాయిలెట్స్ క్లీన్ చేసేవాళ్ళు, క్లరికల్ పోస్ట్లో ఉన్నవాళ్ళు, మేనేజ్మెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు టాప్. సాయంకాలంకి అందరూ మళ్ళీ పబ్లో క్లబ్లో ఒకే చోట మళ్ళీ పక్కన కూర్చుని మిస్టర్ సోన్స్ అంటే మిస్టర్ సోన్స్ అని మాట్లాడుకుంటారు. ఎవరి కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, ఎవరి కాళ్ళకి ఇల్లు ఉంటాయి. వాళ్ళకి ఈక్వాలిటీ అనేది వాళ్ళ సొసైటీలో ముందు నుంచి పెట్టేసుకున్నారు. మనకి సౌత్ ఏషియన్ కాంటెక్స్ట్లో ఈక్వాలిటీ లేదు. ఎవరైనా వస్తే వాళ్ళకి కొన్ని గ్లాసులు ఉంటాయి, ఆ గ్లాసుల్లో కొంతమందికి నీళ్ళు ఇస్తాం. రెండో రకం గ్లాసులు ఉంటాయి, ఆ గ్లాసుల్లో కొంతమందికి నీళ్ళు ఇస్తాం. మూడో రకం గ్లాసులు ఉంటాయి, ఆ గ్లాసులు కొంతమంది పడతారు. ముందు నుంచి కూడా భారతదేశంలో అరేబియన్ కల్చర్లో, ఇండియన్ కల్చర్లో, ఇండో అరబిక్ కల్చర్లో, సౌత్ ఏషియా కల్చర్లో ఇది చాలా ప్రధానం. కొంతమందిని ఇంటి లోపల వరకు తీసుకెళ్తాం, కొంతమందిని ఇంటి మొదటి గది వరకు తీసుకెళ్తాం, కొంతమంది ఇంటి లోపలికి కూడా వెళ్ళరు, కొంతమంది అరుగు వరకే ఉంటారు, కొంతమందికి అరుగు కూడా ఉండదు. వాళ్ళు బయట ప్రాకారము ఉంది ఏదైతే ఉందో ఆ ప్రహారీ గోడ బయటే కొంతమంది ఉంటారు. అక్కడే కొంతమందితో మాట్లాడి అక్కడికే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేస్తాము. వాళ్ళు మన వస్తువులు తాగరు. రెండోది కొంతమంది వరండా వరకు మాత్రమే వస్తారు, వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు లోపలికి రారు, గడప లోపలికి రారు. కొంతమంది గడప లోపలికి వస్తారు, మొదటి రూమ్ వరకే వస్తారు, బెడ్రూమ్ వరకు కిచెన్ వరకు కొంతమంది రారు. ఇది కేవలము ఇండో అరబిక్ కల్చర్లో మాత్రమే ప్రజలు అర్థం చేసుకోగలరు. యూదులకి ఈ పట్టింపు చాలా ఎక్కువగా ఉండేది. ఎవరైనా ఒక యూదుడు ఎవరితోనే కలిసి భోజనం చేస్తాడనంటే ఇంకా అన్ని విషయాల్లో కూడా నాతో పాటు సమానమని భావించినప్పుడు మాత్రమే అతనితో పాటు బలలో కూర్చునేవారు, లేకపోతే కూర్చునేవారు కాదు. అందుకే యేసు ప్రభు వారు వాళ్ళు పాపులతో, సుంకరులతో, ట్యాక్స్ కలెక్టర్స్ అందరితో ఆయన కూర్చుని భోజనం చేస్తుంటే అది చాలా పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఈయనేంటి ఇలాంటి వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తారని అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు పూర్తిగా తన వాళ్ళతో సమానులుగా చేసుకుంటున్నట్టే. అందుకే పరిసయ్యులు చూసి చాలా అభ్యంతర పడిపోయారు. దేవుని కుమారుడు అంటాడు, గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, చాలా చాలా మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, కానీ చూడండి ఎలాంటి వాళ్ళతో వెళ్ళి కూర్చుంటున్నాడు, అలాంటి వాళ్ళు భోజనం పిలిస్తే వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బల మీద అంటే ఏంటి, కలిసి భోజనం చేయడము అన్ని విషయాల్లో ఎగ్రీ అవడంతో సమానం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆయన తను తాను ఎంత తగ్గించుకున్నాడో, పాపులను ప్రేమించి ఆయన పాపులతో సమానంగా తను తగ్గించుకున్నాడు. ఇక్కడ దావీదు కూడా మెఫీబోషెతుతో కలిసి భోజనం చేయడానికి తను చాలా తగ్గించుకుని తన కుటుంబంలో, తన ఇంటిలోనే, తన యొక్క టేబుల్ అంతటి మీద మరలా మెఫీబోషెతు లాంటి వాళ్ళు ఏమాత్రం కూడా. ఇక్కడ చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క మాట ఆయన చూడండి, ఆయన ఏ మాట వాడుతున్నాడు. నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా 8వ వచనము, అతడు మెఫీబోషెతు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుండగు నేను ఎంతటి వాడను. చాలాసార్లు ఆరాధనలో మనం మిస్ అవుతున్న ఎలిమెంట్ ఇదే. చాలాసార్లు ఆరాధనలో మనం మిస్ అవుతున్న ఎలిమెంట్. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు వెంటనే మనకి తోయవలసింది ఏంటంటే మెఫీబోషెతు ఎలాగైతే దావీదు యొక్క సన్నిధిలో ఫీల్ అయ్యాడో అలా ఒక్క నిమిషం మనం ఫీల్ అవ్వాలి. వీఆర్ నాట్ వర్తీ ఆఫ్ ఎంటరింగ్ యువర్ కింగ్డమ్. వీఆర్ నాట్ వర్తీ టు కాల్ యూ అబ్బా అండ్ ఫాదర్. ప్రభా ఏ మాత్రం కూడా నిన్ను అబ్బా తండ్రి అని పిలవడానికి, నీ సన్నిధి మెట్లు ఎక్కడానికి, వచ్చి నిన్ను ఆరాధన చేయడానికి, నీ యొక్క నామాన్ని మా నోట్లో మేము తీసుకోవడానికి కూడా మేము ఒకప్పుడు యోగ్యతే లేని వాళ్ళము. కేవలము కృప, హెసెద్, ద లవింగ్ కైండ్నెస్ మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నన్ను ఎన్నుకోవడము, నన్ను రక్షించుకోవడము, నన్ను తన కొరకు భద్రపరచుకోవడము, నన్ను తన కొరకు నియమించుకోవడము ఆయనకి ఇష్టమైంది. అదర్వైజ్ చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళమే, అదర్వైజ్ అపరాధంలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళమే, అదర్వైజ్ నరకానికి పట్టబడిన వాళ్ళమే, అదర్వైజ్ ఏ నిరీక్షణ లేని వాళ్ళమే. ఇది దేవుని యొక్క కృపను మెఫీబోషెతు ఇక్కడ కొనియాడుతూ ఉన్నాడు. చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అనను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకు అతని కుటుంబం కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. రైట్. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని
ఎవరున్నారు తనతో పాటు? ఇంకెవరు లేరు. కుటుంబస్తులు ఇంకెవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి ప్రొవిజన్ ఇస్తున్నాడు ప్రభు. కేవలం రక్షించడం కాదు, తీసుకురావడం కాదు, గొప్ప చేయడం కాదు, ఒక స్థానం ఇవ్వడం కాదు, తన బల్ల దగ్గర తినడమే మాత్రమే కాదు, తన గౌరవంగా తను ఆ బల్లను సమీపించాలి అని అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మెఫీబోషెతుకు ఒక ల్యాండ్ ఉండాలి, దానిలో అగ్రికల్చర్ జరగాలి, దానివల్ల కొంత రాబడి రాజు యొక్క ఖజానాకు వస్తూ ఉంటే అప్పుడు మెఫీబోషెతు నాకు వస్తున్న దాంట్లోంచి నేను తింటున్నాను అన్న ఫీలింగ్లో ఉంటాడు. ప్రభు ఎంత స్వయం ప్రతిపత్తి అనేది ఒక్కొక్క విశ్వాసికి కలగజేస్తున్నాడు. మనము కృప ద్వారా రక్షించబడ్డాము, అదే సమయంలో కుమారులంగా మనం అర్హత కలిగి ఉన్నాము. జాన్ 1:12 చదువుతారా? అందరికీ తెలిసిన వాక్య భాగమే, చూడకుండా కూడా చదవచ్చు. జాన్ 1:12, యోహాను సువార్త 1:12. తను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమున విశ్వాసం లేదు అదే అమ్మ చదువుతుంది, మీరు చదవడం మీరే. తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన, అందరూ ఒకసారి చెప్పండి, ఏం అనుగ్రహించాడు? రైట్, కృప అనుగ్రహించాడు. రైట్, కృప ద్వారానే ఒకటి ఆ కృప అనే పరిధి దాటిన తర్వాత రెండోది ఏంటంటే ప్రభు మనకి ఏమనుగ్రహించాడు? చెప్పట్లే, ఏమనుగ్రహించాడు? అందరూ చెప్పట్లేదమ్మా, ఇంకా బలంగా చెప్పాలి. అధికారం అనేది చాలా పెద్ద పదం. అధికారం అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనము కృప ద్వారా ప్రవేశించాము. మెఫీబోషెతు కృప ద్వారా వచ్చాడు. ఈ కృపను పొందుకున్న తర్వాత, కృపను అర్థం చేసుకున్న తర్వాత, రాజా నీ దగ్గరకు రావడానికి ఏమాత్రం కూడా యోగ్యత లేదు, చచ్చిన కుక్క వంటి వాడు, నాకు ఇటువంటి కృపనిచ్చావా అని దావీదుని పొగుడుతూ ఉన్నాడు. నెక్స్ట్ స్టెప్ దావీదు ఏం చేస్తున్నాడంటే అధికారంతో కూడిన ప్రవేశాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కృప ద్వారా మనం రక్షించబడ్డాము. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? కృపను అలాగే ఉంచినామండి. కృప ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. ప్రభు దగ్గర మనం ఎప్పుడు కూడా దాన్ని ఏమంటాం, బికారి అనే మాట వాడాను కదా. ఎప్పుడు కూడా పేదవారమే, ఎప్పుడు కూడా బేదలమే, ఎప్పుడు కూడా యాచన చేసేవాళ్ళమే. ప్రభువా నీవే గనక మమ్మల్ని క్షమించకపోతే, ఎప్పుడు కూడా ఒక దోసిలు పట్టుకుని, ఒక బౌల్ పట్టుకుని ప్రభు దగ్గర నించున్నట్టే ఆత్మ విషయంలో. ప్రభువా నీవే గనక కృపను అనుగ్రహించకపోతే. ఇది రియాలిటీ. దీంతో పాటు ఇంకో రియాలిటీ ఏంటంటే, ఇప్పుడు తను ఎవరైతే అంగీకరించారో వారందరికీ కూడా దేవుని కుమారులు అవ్వడానికి అధికారం ప్రభు అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం రెండవ రకమైన ప్రవేశం ఏం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క రాజ్యంలో. ఇక మొదటి రోజు చాలా సిగ్గుపడుతూ భయపడుతూ వెళ్ళి ఉంటాడు. రెండో రోజు చాలా సిగ్గుపడుతూ భయపడుతూ వెళ్ళి ఉంటాడు. మూడో రోజు దావీదు రాకముందే మెఫీబోషెతు అక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్ మారింది. ఇప్పుడు ఎందుకంటే సన్షిప్ అనేది ఇవ్వబడింది. రాజకుమారుల్లో ఒకడిగా అందరం చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. రాజకుమారుల్లో ఒకడిగా మెఫీబోషెతు కనబడుతున్నాడు. ఒక నెలలో తేడా రావాలా? There should be growth in our understanding, in our understanding of grace of God, in our understanding of providence of God, in our understanding of promises of God, in our understanding of position that God wants to give. దేవుడు మనకి కృపనిచ్చాడు. ఇది కరెక్టే. 100% చచ్చిన పరిస్థితిలో ఉన్న వాళ్ళమే ప్రభు మన కృపనిచ్చాడు, రక్షించాడు. వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్. అయితే అదే సమయంలో ప్రభు యొక్క ప్రేమను, ఆయన ఇస్తున్న కృపను అర్థం చేసుకుంటూ ఉండగా ప్రభులో కాన్ఫిడెన్స్లో మనం ఎదుగుతాం. ప్రార్థనలో వెళ్తున్నప్పుడు కాన్ఫిడెన్స్లో మనం ఎదుగుతాం. ఆరాధన చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్లో మనం ఎదుగుతాం. ప్రభు కొరకు బయటికి వెళ్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్. ఇంకెప్పుడు కూడా ప్రభా ఎలా నువ్వు ఉన్నావు, నాతో ఉన్నావు ప్రభా పర్లేదా, చైనా సేవ చేయనా ప్రభా, చేయనా పర్లేదా, ప్రార్థన చేయనా, ఎవరితో చూసుకుంటావు నువ్వు, మరి నేనైతే కాదు కానీ ప్రభా. నో, ఆ పరిస్థితి నుంచి ఎక్కడికి వస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో, అధికారం కలిగిన యేసుక్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో గద్దిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క అధికారంలోనికి, రాజకుమారులుగా అధికారంలోకి ప్రభు మనల్ని తీసుకొస్తున్నారు. మెఫీబోషెతు చూసుకుంటున్న పరిస్థితి ఏంటంటే చచ్చిన కుక్కలాంటి పరిస్థితి. దావీదు దేవుని యొక్క కృపా కనుదృష్టితో చూస్తూ ఉంటే రాజకుమారుడు యోనాతానే గనక నా ఎదురుగుండా ఉండుంటే, యోనాతానే కనుక ఒకప్పుడు ఏమీ కానీ నా వైపు చూపించిన, నా పట్ల చూపించిన కృప. నేను కేవలము అడవుల్లో పశువులు మేపుకునే వాడిగా ఉన్నప్పుడే కూడా యోనాతాను ఇంట్లో లోపలికి నన్ను తీసుకొచ్చాడు. లోపల తన రూమ్లోకి తీసుకొచ్చాడు. లోపల తన బెడ్ వరకు తను తీసుకొచ్చాడు. తన వస్త్రాలు నాకు ఇచ్చాడు. తన నడికట్టు నాకు ఇచ్చాడు.
తన కాపుదల, తన ప్రొటెక్షన్. రాజకుమారుడిగా యోనాతాను నాకు ఒక ఇమ్యూనిటీని, రెసిస్టెన్స్ని నాకు ఇక్కడ ఈ ప్రాకారంలో ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు నేను సజీవుడిగా ఉండగలిగాను. కాబట్టి ఇప్పుడు మెఫీబోషెతుకు మరలా తిరిగి దావీదు ఏం చేస్తాడంటే రాజకుమారుల్లో ఒకటిగా ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం అందరం చెప్తాము, నేను ప్రభు ద్వారా అంగీకరించబడి ప్రభు యొక్క సంతానము, కుమార్తెలంగా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క రాజకుమారులంగా ఉన్నాము, రాజకుమారీలుగా ఉన్నాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కృప పరిస్థితిని మార్చివేస్తుంది. కృప నూతనమైన స్థానానికి మనం తీసుకొస్తుంది. కృప నూతనమైన ఫెలోషిప్కి మనం తీసుకొస్తుంది. కృప నూతనమైన సమృద్ధికి మనం తీసుకుని వస్తుంది. కృప నూతనమైన సంపత్తిని మనకు కలిగజేస్తుంది. ఇక్కడ భూమి, డబ్బు అంతా కూడా పరిచారకులు. ఒక కుటుంబం ఆల్రెడీ సీబా కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఏమైపోయారు? మెఫీబోషెతుకు పరిచారకులు అయిపోయారు. ఈయనకంటూ కొంత ప్రత్యేకమైన మంది మార్పులం ఉంది. వాళ్ళకి ఒక ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంది. మళ్ళా ఈయనేమో రాజకుమారుడు ఇక్కడ ఉన్నాడు. మెఫీబోషెతుకి సర్వెంట్స్గా ఉండడానికి సీబా ఇంటి వారు కుమారులు అంటే మొత్తం ఎంతమంది అయ్యారు? వీళ్ళు 15 మంది, వాళ్ళు 20 మంది పనివాళ్ళు. ఎంతమంది అయ్యారు? 35 మంది. సీబా 36 మంది స్టాఫ్ మెఫీబోషెతుకి. ప్రైజ్ ది లార్డ్. ఏమీ లేనివాడు, కాళ్ళు కూడా లేనివాడు, ఎవరింటి దగ్గర ఎవరి ఏదో దాని ఉంటారు, ఎవరి దయ మీదనో ఇప్పటి వరకు ఉన్నవాడు రాజ కుటుంబంలోకి వచ్చి, రాజ ప్రాసాదంలోకి వచ్చి, అంతఃపురంలోకి వచ్చి, రాజు యొక్క బల్ల దగ్గర భోజనం చేస్తూ 36 మంది తన యొక్క పర్సనల్ స్టాఫ్ 36 మంది ఎవరుకుంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెఫీబోషెతు యొక్క పర్సనల్ స్టాఫ్ ఇక్కడ 36 అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనకి కూడా తన యొక్క దేవదూతలను ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క దేవదూత కెపాసిటీ ఎంతో తెలుసా? కొంతమంది సేవకులు తెలియక నల్ల సఫారీ సూట్లు వేసుకున్న వాళ్ళని ఆడికి పాపం షుగర్ ఉంటుంది. ఆడు 2-3 సార్లు నిలబడిన తర్వాత మళ్ళీ ఆడి జారిపోతున్నాడు. ఆడికి మళ్ళీ మజ్జిగ కావాలి మధ్యలో. వీళ్ళందరూ కూడా ఎనర్జీ కోసం రెడ్ బుల్లు తాగుతున్నారు. ప్రసంగాలు చేసేవాళ్ళు, ప్రసంగికులు పరిగెట్టేవాళ్ళు కూడా రెడ్ బుల్లు తాగుతున్నారు. నువ్వు ఏ రెడ్ బుల్లు తాగక్కర్లేదు, నువ్వు తాగక్కర్లేదు, నీతో ఉన్నవాళ్ళు తాగక్కర్లేదు. ఆయన తన రక్తం ద్వారా మనతో చేసుకున్న నిబంధన ఏంటంటే ఆయన రక్షణ పొందుకున్న వారికి తన దేవదూతలను కాపుదలిస్తాడు. ఆ దేవదూతలు పరిచారము చేయు ఆత్మలై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు యొక్క చర్చల స్థితిలో ఉన్న వాళ్ళమే ప్రభు యొక్క గృహంలోకి వచ్చాము, ప్రభు యొక్క అతిథిగా వచ్చాము, ప్రభు యొక్క కుమారులంగా వచ్చాము, రాకుమారులంగా అయ్యాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన మనకు సంపత్తిని ఇస్తున్నాడు, సమృద్ధిని ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, ఒక కొత్త ఐడెంటిటీని ఇస్తున్నాడు. దాంతోపాటు సేవకులను కూడా ప్రభు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం కళ్ళు మూసుకుందాము. ప్రభు ఎంత కృపను అనుగ్రహించాడో మనము ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటే అంతే ఎక్కువ ఇతరుల పట్ల కూడా మనం కృపను కలిగి ఉంటాము. ఎంతగా కృప ప్రభు మనకు అనుగ్రహించాడో అంతే ఇతరుల పట్ల మనం కృపను కలిగి ఉంటాము. ఎంతగా మనం ఇతరుల పట్ల కృప కలిగి ఉంటామో ప్రభు మనకి కృపను అంతగానే ఇస్తూ ఉంటాడు. ఇది మల్టిప్లై అవుతూ ఉంటుంది, ఇది తగ్గిపోయేది కాదు. ఇది మల్టిప్లై అవుతూ ఉంటుంది, ఇది తగ్గిపోయేది కాదు. కాబట్టి ప్రభు ఎంత కృపనిచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మన పట్ల ఇంతవరకు మన జీవితంలో మనకి కృప చూపించిన వాళ్ళు ఎవరో జ్ఞాపకం చేసుకుందాము. మన పట్ల దయ చూపించిన వాళ్ళు ఎవరో జ్ఞాపకం చేసుకుందాము. మనకు మేలు చేసిన వాళ్ళు ఎవరో జ్ఞాపకం చేసుకుందాము. మన గురించి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో జ్ఞాపకం చేసుకుందాము. మన కొరకు కన్నీరు కార్చిన వాళ్ళు ఎవరో జ్ఞాపకం చేసుకుందాము. లోక సంబంధంగా ఉపకారాలు మేలులు చేశారా జ్ఞాపకం చేసుకుందాము. కృతజ్ఞత కలిగి ఉండము. అన్నిటికంటే ప్రభు ఎంత చేశాడో, ప్రభు ఏం చేశారో, సిలువలో ఆయన మన కొరకు చేసిన కార్యము, ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన నిరీక్షణ, ఆయన ధైర్యము, ఆ ప్రవేశము, ఆ మహిమ, ఆ ముకుటము, అది ఎంత గొప్పది. ఆ పరలోక పట్టణంలో మనం ఆయనతో పాటు నివసించబోతున్నాము. తన బల దగ్గరే మనం ఆయనతో పాటు ఉండబోతున్నాము. ఆయన మన దేవుడిగా, మన రాజుగా ఉండబోతున్నారు. నిత్యత్వంలో మనం ఆయన ప్రజలుగా ఉండబోతున్నాము. ఈ యొక్క పరలోక పట్టణం పైనుంచి దిగరాబోతుంది. రాబోయే రోజుల్లో మనం దాంట్లో నివసించబోతున్నాము. చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోద్దమ్మా. ప్రభు ఎంత కృపనిస్తున్నాడో, ప్రభు కృప ఎంతగా ఆయన కుమ్మరిస్తున్నాడో. కుమారులంగా యాక్సెప్ట్ చేశాడు, రాజకుమారులంగా చేస్తున్నాడు మనల్ని. మనకి గొప్ప సంపత్తి, గొప్ప సహవాసము, గొప్ప సంతృప్తి, సేవకులను ప్రభు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. పొందుకుందాం, ప్రభు దగ్గర నుంచి పొందుకుందాం. లేచి నిలబడదాము.
ప్రభువును మనం స్తుతిద్దాము, ప్రభువును మనం